బ్రహ్మాత్మం బ్రహ్మాణి బ్రహ్మం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమానమది. మనం అందరం కూడా ఏకాత్మ స్వరూపులను తెలుసుకున్నాం కాబట్టి ఏ భావనలైనా సరే, దేని గురించి అయినా సరే, ఏ విషయం గురించి అయినా సరే మనకు తెలిసింది ఏంటి? మార్పు చెందేది అని తెలిసింది. మార్పు చెందనవాడు నీవు అని తెలుసు. నీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతత్వం మనకు తెలియబడ్డంది కాబట్టి మనం రెండో భావం లేకుండా హాయిగా ఉండాలి. ఉంటున్నాము. ఆఖరి శ్వాస వరకు ప్రయత్నం మానకు. తల్లి గర్భంలో ఏదైతే మనం మరి మాటిచ్చాము, దేవుడా దేవుడా అని ఆ మలమూత్రాల్లో ఉండలేక, ఆ యొక్క గర్భనాథంలో భరించలేక ఏ మాట ఇచ్చాము ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి. అది మన సత్సంగులనే చెప్పింది. అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటమే మనం. నిలబెట్టుకుంటే జీవన్ముక్తే. జీవించుండగా ముక్తి ఎందువల్ల అందింది? తల్లి గర్భం నుంచి వచ్చింది. ఇంకా వాక్కే, ఆ వాక్కును అమలుపరచుకోవటమే మనం. ఆఖరి శ్వాస వరకు అంతే అంతే. అన్నీ మార్పు చెంది, ఏ విషయమైనా మార్పు చెందింది. కొద్దిసేపు అవునంటుంది, కొద్దిసేపు కాదు. సో దేని గురించి మనం తలం పెట్టుకునే కొద్ది మనం జరిగే కొద్ది నిధి చేస్తాం. అనవసరంగా చేతులారా తగలెట్టుకున్నట్టు అవుతుంది మన జీవితాన్ని. అందు గురించి ఉన్నది బ్రహ్మమే అని తెలుసు కాబట్టి నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడికి నమస్కారం అని మనం ఎల్లవేళ ఈ యొక్క భావంతో ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? మనకి మన దరిచారు ఏ భావన బ్రహ్మాధారంతో అన్నీ జరుగుతున్నాయని తెలుసు కదా. అనుభవం ఉన్నారు కదా అందులోని. ప్రతి ఒక్కరూ ఉండబట్టే ఈ ఛానల్ కూడా చూడగలుగుతున్నారు. వీరు వారని కాదు, చూసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎందువల్ల జీవన్ముక్తులుగా మిగులుదాం మనం అందరం కూడా. మనకి బ్రహ్మ ఆశీస్సుతో ఈ రోజున ఎలా ఉన్నాం? ఏ భావన లేకుండా. అంటే ఏదొచ్చినా అలా అలా నీటిలో రాత్రలాగా అయిపోయింది. ఎందుకంటే అన్నీ మార్చింది. ఇది ఒక్కడే మార్చింది. ఇలా ఉండిపోవాలి. దేన్నైనా సరే అంగీకరించేయటం హాయిగా పరమాత్మయే నేను అని తెలిసాక మరి ఈ నేనుతో ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉంటుంది. ఎవరితో సొమ్ము అయితే మనం ఎంత అలాగా ఆ సొమ్మారికి ఇచ్చేయాలనుకుంటామని చెప్పండి. అలాగే ఇది మంద కాదు, దేహం మంద కాదు. అంతకుముందు కారణదేహంతో ప్రారంభానుసారం తెచ్చుకున్న దేహం. అందు గురించి దాని పని దాన్ని చేసుకున్నాం. ఏదన్నా అలా తటస్థంగా మనం ఉంటాం. మనం ఇచ్చిన గోలు మనకు తెలుస్తుంది. మనం ప్రతిజ్ఞ చేస్తాం, నిలబెట్టుకుంటాం. అలా ఉండిపోవటం సాక్షిభూతంగా. ఇవన్నీ జరగనండి అంతే. సరే, ఎంత ఈజీ జ్ఞానం అంటే. కానీ దీన్ని కష్టం అని ఎందుకంటారంటే మనం తెలుసుకునే విధానంలో కష్టం. తేలిగ్గా తీసుకుంటాం. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అనేటప్పటికీ దేహభావన వీడి బ్రహ్మంగా మిగులుతాం. ఈజీగా ఉంటుంది. అదే ఆకని తెలుసుకుంటే టైం అంతా వృధా. అది సత్సంగం రాగానే నేను ఏదైతే తెలుసుకున్నానో మీకు కూడా అది చెప్పు. దేహం నేను కాదు, ఈ దేహము నేను కాదు. స్వామి శివానంద్ గారు దివ్యానంతులు, ఈ దేహము నేను కాదు. అనేక దేహాలు ఎత్తింది. ఈ దేహం నిజం కాదు. సత్యమేది? మనలో ఉన్న పరమాత్మే సత్యం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉంటూ ఏదో ఈ కాలగర్భంలో కలిసిపోయి దేహం కూడా మరలా పుట్టి పనిలేదు కాబట్టి ఉన్నది యథార్థం. ఇంకా విడిగా ఏమీ లేదు
ఆ యథార్థంతో అలా ఉండటమే. సారం ఏంటి? పుట్టుగా మరణం మధ్యలో ఉన్నదంతా ఏం చేసాము? పరమాత్మకి అంకితం. అప్పుడు తెలీదు. ఆ అవస్థలో ఆఖరి అవస్థ కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. రెండు కూడా తెలిసి తెలియనట్టు. పుట్టినప్పుడు తెలీదు, కానీ కారణంతో తెచ్చుకున్నాము, పుట్టేసాం అని ఆ తర్వాత తెలుసు. మళ్ళా తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈ ఆట మాత్రం మనకు తెలుస్తుంది, నికరంగా తెలియట్లేదా? ఎవరి నోటంటే తప్పు ఒప్పు తెలియట్లేదా? మాట్లాడే మాటలు మధ్యలో ఆట మాత్రం నికరంగా తెలుస్తుంది. కాబట్టి మధ్యలో ఆటను మాత్రం మనం తప్పనిసరిగా దాన్ని ఎలాగా మనం నిలబెట్టుకోవాలో మన చేతుల్లో. ప్రారంధం అమ్మ అంటారు. ప్రారంధంకి వచ్చింది అలాగా మాందు, కానీ మన ప్రయత్నం ఇదేం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అలా ఉండటం అలవాటైపోతే అలా ఉండటమే అలవాటైపోతుంది. సాక్షిగా ఎప్పుడు ఈ మార్పు చెందని చూస్తాను నేను చిన్నప్పటి నుంచి. అందుకని దీంతో ఉంటా మార్పు చెంది అన్నిటితో చూసినా నాకు వాటికి మమేకం. అవన్నీ మార్పు చెంది ఇప్పుడు అవునంటాం, ఇప్పుడు కాదంటాం, అనేక రకాలుగా ఉంటాయి. వాటి గొడవలు మనకి ఎందుకండి? ఉన్నది బ్రహ్మ అన్నాక మిగిలిన గొడవలు మనకి ఎందుకు? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, అంతే. ఇదే గోల్. పోనీ ఎవరో కాదు, మహాత్ములు రాసింది, మహాత్ములు అనిపించింది, మనకు తెలియజేసింది. వారి యొక్క అనుగ్రహంతో మనం చక్కటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అమ్మ విడిగా లేవు, అందరం ఒకటే అన్నట్టు ఇంకే భావనలు ఉంటాయి. విడిగా లేవు, నేను విడిగా లేనప్పుడు ఇంకెందుకు? విడిగా లేనప్పుడు ఎందుకంటున్నాను నేను? విడిగా ఉన్నాము అనుకుంటే ఇంకా ఎవరో చెప్పలేదు. విడిగా లేవని చెబుతున్నాం. విడిగా లేని దానికి విడిగా ఎంతో తలంపులు. నేనే అంతా, నాకు వచ్చిన దర్శనాలే నేను చూస్తున్నాను, అయితే నాకేం తెలుసు? నేనే అంత అంటే ఒకే ఆత్మ అందరిలో అంతగా ఉందని తెలుసు. ఇంక విడిగా ఏముంది? ఇంత ధీరత్వంగా ఎందుకు చూస్తున్నాం? చిన్నప్పటి నుంచి అందరితో ఎందుకు కలిసిమెలిసి ఉన్నాం? నువ్వు వేరు నేను వేరు, పగాకెగా ఏమీ లేదు. ఇంకే వ్యవహారంలో మాట్లాడుతూ మాట్లాడతాం, అంతేగాని ఏమి ఉండదమ్మా. శత్రువులు మిత్రులు మార్పు చెంది ఎందుకు? ఇప్పుడు వాళ్ళు అవునంటాం, మళ్ళీ వాళ్ళు కాదంటాం. మన పిల్లలే ఇష్టం అంటాం, మళ్ళీ మనల్ని వాళ్ళు తిప్పితే అయిష్టం అంటాం. అంతా మన నోటితో ఇష్టం అన్నది అలా నిలబెట్టుకోవాలి కదా. బ్రహ్మ ఒక్కటే మార్పు చెందింది కాబట్టి అది తప్ప రెండో మాట లేకుండా ఉంటుంది. మిగిలిన అన్నీ మార్చింది. వాటి గురించి మనకి అనవసరం దాన్ని అసలు ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మనం కూరలు అవి కోసేస్తాం, తుక్కు అంతా ఇల్లు తుక్కు అంతా ఎక్కడ వేస్తాం? ఎనపెట్లో పెడతామా? పోగుదంటాం. మళ్ళీ ఆ పోగు పట్టిల్లు ఆడు ఇంకో చోట అంటే ఇవన్నీ జరగట్లేదు. అలాగే ఏ విషయమైనా ఈ నోట్లోంచి ఇంకో నోట్లోకి, ఇంకో నోట్లోంచి ఇంకో చెవిలోకి ఉంటుంది, ఇంకో చెవిలోంచి మళ్ళీ నోరు ఎన్నది తిన్నగా ఉండదు కదా, చూసిందని అట్లా అలా ప్రవాహంలో వెళ్ళిపోతుంది. అసలు మనం ముందే కట్ చేసుకుంటే ఏమవుతుంది? ఏది వచ్చినా తెలియజేయటం వరకు మన ధర్మం ఇలాగమ్మా అంతే. మిగిలినంతా మనకు అనవసరం. ఇలా ఉందమ్మా, ఇలా ఉన్నారమ్మా, ఇలాగా వ్యవహారంలో ఎలా జరుగుతామమ్మా, పెళ్ళమ్మా, అంతవరకునే మనం ఆలోచించాలి. ఎంత ఈజీగా మనం ఆలోచిస్తే విధిని అంత తొందరగా మనం స్వీకరించడం అలవాటు. విధిలో ఏం జరిగిందో అనిపిస్తుంది.
అయ్యి అంతకుముందు తెలియక చేస్తున్నావు, అది విధిలా తయారైంది, ఇంకొప్పుడు గొడవ ఎందుకన్నా వదిలేయి, బ్రహ్మార్పణంగా వదిలేయి, ఉన్నది నేనే అని భావంతో ఉండిపో అమ్మా. హాయిగా ఆలోచించు. మేమిద్దరం ఉంటాము, నన్ను కేకేయండి అప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మరి సంసారులు గాను, మహాత్ములు గాను, చూడ పండితులు గాను, మునులు తపస్సు చేసుకుంటాను. అసలు ఎవరైనా బాలేవులారు ఎంత ఎలా ఉంటారు, వాళ్ళు సుకృతం మామూలుగా ఎలా ఉండిపోతారు కదా. అలాగా రకరకాలుగా జీవన విధానంలో ఉన్నారా లేదా, రకరకాలుగా విధులు తయారై ఉన్నాయా. ఇప్పుడు మానసిక శారీరక రుగ్మతలు లేని వారు ఎవరుంటారు, లేకపోతే అసలు పుట్టనే పుట్టరు. అది నేను శారీరక మానసిక రుగ్మతలు లేకపోతే పుట్టనే పుట్టరు. అవి పుణ్యం ప్లస్ పాపం అంటాం మనుషుల జన్మ అంటే. అవి ఉన్నాయి కాబట్టి వచ్చేసి అన్నీ అయిపోతున్నాయి కదా. నిమిత్త మాత్రంగా ఉంటాను నేను, అన్నిట్లో అలా హాయిగా చూస్తూ వింటూ మాట్లాడుతూ తింటూ హాయిగా ఎంజాయ్గా నవ్వింతా. ఎందువల్ల అన్నీ మార్పు చెందియే. వాటిని పట్టుకుంటే మనకు అనారోగ్యం వస్తుంది. ఆ తలంపుని పట్టుకుని అదే పనిలో ఉండేటప్పుడు అనారోగ్యం వస్తుంది. ఎందుకు వచ్చింది? మన ఆయువుని నశింపు చేసుకోవటం, ఆరోగ్యంగా మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడు దేహం ఆ భావన బట్టే కదా ఈ దేహాలు వీక్ అవుతాయి. వీధిలో ఉన్న పెద్ద పెద్ద రోగాలు అలాగే తప్పదు. ఈ చిన్న చిన్నవి మాత్రం రాకుండా చూసుకోవాలి. నాకు తలపోటు ఎప్పుడు రాలేదు. ఎందువల్ల రాలేదు? జ్వరాలు వచ్చినప్పుడు తలపోటు అది వేరు, ఒళ్ళెప్పులు అయ్యి. తలపోటు మామూలుగా రాదు. ఎందువల్ల రాదు? ఆలోచన విధానాన్ని బట్టి తలపోట్లు. మేము ఆలోచించలేదు అంటారు కానీ సూక్ష్మంగా ఆలోచించకుండా తలపోటు ఎందుకు? ఏంటంటే దాని మీద మమేకు అయితేనే వస్తుందని నేను అనుకుంటాను. తలపోటు వచ్చిందమ్మా, బజార్కి వెళ్తే తలపోటు వచ్చింది, అది ఇది అంటే నవ్వుకుంటాను. ఆ పాపం ఇదా అదా అదా ఇదా అనుకుంటాను. నేనైతే ఏమనుకుంటాను, ఏదో ఇట్లా అని కొనేస్తాను. నాకు ఇంకా అది ఇది ఇది బాగు ఇది ఓగని తెలీదు. ఎందువల్ల తెలీదు? ఉన్నదంతా బ్రహ్మే. అవసరార్థం ఏది మనం కావాలి, అవసరార్థం ఏదో ఒకటి కావాలి. అందుకని నన్ను అవుతారు, అన్నీ ఇష్టం అంటారు అనుకుంటారు. సృష్టి యావత్తు మనమైనప్పుడు ఏది ఇష్టం కాదు. ప్రకృతి మనమే, పరమాత్మ మనమే. మనలోనే సృష్టి స్థితి జరుగుతుంటే మనకు దేని ఎందు ఇష్టం ఉంటుంది. ఇష్టం అంటే మనసు లక్షణం. మనకెందుకు ఏ గొడవ లేదు. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటాం. అందు గురించి అనారోగ్యం వచ్చినా ఆలోచించుకునే అసలు తలంపు మాత్రంగా రాదు నాకు. ఎందువల్ల రావట్లేదు? దీని ఎందుకు మమేకం అయిపోయాం. చిన్నప్పటి నుంచి ఈ ఖాళీ చూపించేస్తారు. స్వామి ఆనంద్ గారి ఫోటోలో రావటమే ఖాళీ వచ్చేసి. అందు గురించి ఎవరేం మాటలు మాట్లాడుకున్నా ఏంటో వద్దు. విన్నావా? వింటలేదు కానీ వింటున్నాం. అవసరార్థం గతం చెప్పి జ్ఞానం మాటలు ఇయ్యి అవి ఎంత తత్వ విచారణ చేసుకున్నాం. చిన్నప్పుడు తత్వ విచారణ అయిపోయింది. ఇప్పుడు నేను తత్వ విచారణ ఏమి ఉండదు నాకు. ఆ చిన్నప్పుడే అయిపోయింది. ఇంకా అంతే. ఆ ఖాళీగా ఫోటోలోంచి వచ్చినానమ్మా, తత్వ విచారణ ఉంది అంతే. ఆ తత్వ విచారణ అయిపోయాక ఏమీ లేదు. హాయిగా ఉంటాం అలవాటు. కానీ ఎవరేం మాట్లాడినా అలాగేనమ్మా ఇలాగేనమ్మా అన్న భావంతో అలా ఉంటారు. అందు గురించి ఎవరు కూడా దేన్ని ఎక్కువగా చెప్పుకుంటే దాంతో మనకి జన్మకు వచ్చిన పని ఎక్కువగానే, జన్మకు వచ్చిన పని కాదు. మరలా పుట్టింది ఉంటుంది. ఇప్పుడు పుట్టేస్తాం, దేహం అయిపోతుంది, పని అయిపోతుంది. మరలా ఇంక పుట్టకుండా ఉండి పనే మంది. అందు గురించి మళ్ళా గర్భనరకంలో ఏ తల్లి గర్భనరకంలోని పడకుండా ఏ జీవి గర్భనరకమే కదా ఏదేమో లేకుండా చేసుకోవటమే నా పని. అంతే ఎంజాయ్గా ఏది చూసినా నేనే కదా. ఆ నేనులోనే అన్నీ ఉన్నాయి కదా.
అలా రిలాక్స్లోని ఈ అనుభవంతో ఇలా ఖాళీగా చూస్తూ ఉంటాను ఎవరిని చూసి. కళ్ళు తెరిసినా అలాగే ఇక్కడ మంచం ఉండేది అనుకో, మంచానికి టిక్కా వేసేసుకుని ఇక్కడ ఉంటుంది కదా డ్రెస్సింగ్ టేబుల్, అలా గంటలు కొలిది ధ్యానం చేసి కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా ఎందుకు వస్తుంది అనుకున్నాను. నాకు ఎలా అంటే అలా ఉండిపోతాను. ఎందువలన కళ్ళు తెరిసి కళ్ళు మూసి, చిన్నప్పుడు కళ్ళు తెరిచి చేయలేదు. ఆ తర్వాత పెళ్ళయ్యాక మంచం అలా కళ్ళు తెరిచి చేశాను. చిన్నప్పుడు కళ్ళు మూసేసి అలా కళ్ళు తెరిచి కళ్ళు మూసి చేయటంతో ఈ బాహ్యంలో ఈ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. కానీ నామరూప గుణాలు ఎందుకు కనిపించట్లేదు? దాని మీద మనసు పెట్టం, ఊరికే అలా ఉంటుంది. విని వెళ్ళినట్టు, చూసి చూడలేనట్టు, మాట్లాడినట్టు ఊరికే అలా ఉంటుంది. ఎప్పుడు నా గురించి నేను నా చిన్నప్పటి నుంచి, అంటే ఈ దేహము నేను కాదు నేను ఆత్మనే అనుకున్నప్పటి నుంచి, ఆ దివ్యామృతంలో ఉన్న వాక్యం అప్పటి నుంచి, అంటే అప్పటి నుంచి కూడా అలా ఉండిపోవటంతో ఏమవుతుంది, దేహం నేను కదా అనుకున్న వాళ్ళు ఊహ తెలిసాక ఇలా అనేటప్పటికి దేహం నేను కాదు కదా, తత్వం ఇచ్చాను బైబిల్. అప్పుడు మా అనుకున్న మా మీరు వాళ్ళే చదువుకునేటప్పుడు మేస్టర్ని అందరినీ నాకు తణుకి వడ్డూరికి మధ్యలో తేతల్లోని ఆ పందులు అన్నీ చూసి జీవన్స్ అని చాలా చాలా తత్వవిచారణలు వచ్చి బడిలో చదువుకున్నాను సేపు. ఆ తర్వాత తగ్గిపోయింది. నాకు ఎలా తగ్గిపోయిందంటే పెళ్ళాక ఎంత ఖాళీలో ఉన్నా ఏదైనా వచ్చినప్పుడు ఉండి వేగించిన నూనె మూకుట్లోని గారె ఎత్తంటే వేగించిన గారికి ఇంకొక ఆమె వేసుకోరు వంట, వేగన్ గారికి అంటుకోలేదు. వేగించిన వేగన్ గారి కూడా ఒకే మూకుట్లో ఉంది, అంతే వదులుకుంది. అంటే నాకు 17 ఏళ్ళం కదా పెళ్ళైంది. ఇంకా అప్పటి నుంచి తత్వవిచారం కూడా పోయింది. అంటే ఒకే మూకుడు అంటే ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయి, చెల్లించి చైతన్యమే కదా ఇలా చేస్తాను. ఆత్మే కదా, ఈ దేహం నేను కదా, నేను ఆత్మనే కదా. ఆ తర్వాత అంటే నేను బ్రహ్మాన్ని అని వచ్చింది కానీ ఆత్మ సాగు పుట్టుకులేంది. ఇదంతా భగవద్గీతలో 2వ అధ్యాయంలో చదివిన దాని మీద 11వ తాత్పర్యం నుంచి బతుకున్న వాళ్ళ గురించి కానీ సత్తున్న వాళ్ళ గురించి కానీ ఏడవను అని పెట్టేసుకున్నాను. ఇంకా అంతే. అలా 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 చిన్నప్పటి నుంచి వెంటనే భగవద్గీత చదవటం అలాగా 8వ 7 మొన్న అవధూత్ గారు చెప్పారు, గణేష్ బాబు. ఆయనకి హిమాలయంలో బాబు రా అన్నాను. ఆయన చెప్పారు 8వ సంవత్సరం నుంచి అమ్మా, మనకు 5 ఏమీ తెలియదు. అంతే. అలాగా తటస్థంగా ఉంటూ చూస్తూ వింటూ ఏముందిరా శబ్దం చెవులకి వినిపిస్తాను, కళ్ళతో చూస్తున్నాం కానీ మాట్లాడుతున్నాం. కానీ అన్నిటికి అన్ని స్థూల సూక్ష్మ కారణదేహాలతో అన్నీ జరుగుతున్నాయి. కారణదేహంతో తెచ్చుకుందే జరుగుతాం. సూక్ష్మదేహంగా మనసు బుద్ధి చిత్తం అహంకారం వాటి పని అయిపోయింది. ఈ కారణం ఏం చెప్తుంది, సూక్ష్మానికి అప్పచెప్పి 2 ఒకటే తెచ్చుకున్న మూటలే కదా. ఈ స్థూలం జడమైనా సరే వీటి ద్వారా ఈ పని చేయించారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచకోశాలు, పంచతన్మాత్రలు, షట్చక్రాలు, పంచవాయులు గోల్డ్ ఉన్నాయి. అన్నిటితోటి లోపల ఈ శాస్త్రాల నుంచి కాలుగోటి వరకు నాకు ఈ వేదాంతం చెప్పడం రాదు అట్లే అంతే. అలాగా ఏం చేస్తున్నాయి లోపల ఉన్న అనంతుడితోటి మమేకమయ్యే ఆ బంధండిచ్చారు అని తెలిసే ఏముంటుంది, పంచభూతాల నుంచి వచ్చింది పంచభూతాల్లో కలుపుతుంది. నాలో అందరిలో అంతలా ఉన్నది అంతే. ఇంకా అలా ఉంది.
ఇంటి ఏమీ లేదమ్మా. జ్ఞానం అంటే మూడే ముక్కలు. దీంతో అలా ఉండకూడదు. ఉన్నది నేనే అని అలా ఉంటుంది. ఇలా ధ్యానంగా ఉండిపోతే నువ్వు మాటలు. అందు గురించి మీకు రత్నాకరం ఖాళీని చూసి యుద్ధం అది ఎలా అంటే ఒక మనం మోటార్ మీద వెళ్తా ఉంటే చూడండి, మన దారి తప్పించి అటు ఇటు వెళ్ళి అలా చూడం. అది మనం చూడలేదని ఎలా అనుకుంటా చూడం కాబట్టి అలాగే ఇది కూడా స్వయం ఖాళీని ఆ దృశ్యాలు చూడకుండా ఖాళీని చూసే శక్తి ఆటోమేటిక్ గా వస్తుందమ్మా. అంతే అనుభవం. పరమాత్మ స్వరూపులకి నమస్కారం అమ్మా. అనుభవించే కానీ చెప్పడం రాదు. మీరే అనుభవాన్ని అనుభవింప చేసుకోండి. పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలు. ఉపనిషత్ సారాత్మక ముండకోపనిషత్. ఎందువల్లంటే ఈ శ్లోకాలు కూడా నేను ఇంట్లో ఏమి చదవను, ఇక్కడే చదువు. ఈ బట్టి పెట్టానుకో ఇయే మళ్ళీ మా అన్నంలో వస్తాయి. నాకెందుకు, నేను అలా ఉన్నదాన్ని అలాగే ఉంటాను. లేవాహేతే అదృఢ యజ్ఞ రూప అష్టాదశోక్తమవరం యేషు కర్మ. లేవా హేతే అదృఢ యజ్ఞ రూప కర్మకాండ సంబంధములైన యజ్ఞరూపములైన కర్మలు నాశవంతములైనవి. అష్టాదశోక్తమవరం యేషు కర్మ. అష్ట అంటే 8 కదా, అష్టాదశ అంటే 18 మంది చేరి చేయు యజ్ఞము శ్లాఘ్యమైనది కాదు. అష్టాదశోక్తమవరం యేషు కర్మ. ఏతశ్రేయు యోగునంతి మూఢ జరా మృత్యుం తే పునరేవాప్యంతి. ఈ యజ్ఞము శ్రేష్టమని ఎవరు తలంతురు వారు జన్మమరణములు పొందుతున్నారు. అసలు మనం ఏం యజ్ఞం చేస్తున్నాము? ఈ యజ్ఞాలన్నీ కొంత మంచిదే, అన్నీ మంచియే. కానీ మనకి ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ తెలుస్తుంది కదా. అనుభవంలోకి ఉన్నాక అన్నీ కూడా ఈజీగా ఉంటుంది. అంతేకాని అన్నీ కరెక్ట్ ఏది కాదు. అన్నీ ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ లేకపోతే ఏమవుతాం? ఇంట్లో సామాన్లు, ప్రపంచంలో ఈ అన్నీ లేకపోతే అన్నీ 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 కూడా మంచివే, సృష్టి. కానీ ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా. ఒకరు మరి కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన, యోగాలన్నీ ఉన్నాయి, ధ్యానాలన్నీ రకరకాలుగా ఉంటాయి. అందులోంచి అజ్ఞానం ఇది మనం ఏంటంటే అజ్ఞాని అనుబుద్ధి. ఎందువల్ల తీసిస్తే జ్ఞానే కదా. అందరిలో బ్రహ్మ ఉన్నప్పుడు వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు జ్ఞానులని అనుబుద్ధి ఏది నాకు. ఇంకే వ్యవహారంలో మాట్లాడుకోవే కానీ లోపల అటాచ్మెంట్ ఉండదు. అందరం బ్రహ్మస్వరూపులైనప్పుడు ఏముంటుందా? అందు గురించి ఎవరు ఏం చేసినా అంత ఫలితం వస్తుంది. మంచి ఇదేమో నేను కాదు నేను ఆత్మ అంటే జన్మ రాదు. జీవన్ముక్త స్థితి, విదేహముక్తి. నాకు ఇది ఇష్టం. అందరూ అన్ని పనులు మంచివి. మరి సృష్టిలో అన్నీ ఉన్నాయి కదా, అన్నీ చేసుకుంటారు. చేసుకోగా 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 వారికి కొంత టైం అయ్యేటప్పటికి మళ్ళీ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు. అందు గురించి అందరూ ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలంటే మనం తప్పు చేయకూడదు. అన్నీ కరెక్ట్. ఉన్నదంతా నేను తప్పు రెండవది. మరి ఏ భావంలో ఉన్నా అమ్మా ఉన్నదంతా నేనే అంతా అన్నప్పుడు ఏదవును ఏది కాదు అంటుంది తప్పు కదా. ఎవరి మీద ప్రకారం వారికి అలా జరుగుతుంది. అలా హాయిగా మనం ఉంటాం. లోపల మన్నం చేయకుండా హాయిగా ఉంటాం. లేవాహేతే అదృఢ యజ్ఞ రూప అష్టాదశోక్తమవరం యేషు కర్మ. ఏతశ్రేయో యోగనంతి మూఢ జరా మృత్యుం తే పునరేవాప్యంతి. కర్మకాండ సంబంధములైన యజ్ఞరూపములైన కర్మలు నాశవంతములైన 18 మంది చేరి చేయు యజ్ఞము శ్లాఘ్యమైనది కాదు.
ఈ యజ్ఞము శ్రేష్టమని ఎవరు తలంతురో వారు జన్మ మరణము పొందుతుంది. వేదం కావాలి, వేదాంతం కావాలి. బంగారానికి రాగి ఉంటేనే తగరం ఏమంటారు, అవన్నీ అయితేనే కదా ఆ వస్తువు తయారవటం. అందు గురించి మనం దేన్ని అవును వద్దు కాదు వద్దు, పరమాత్మయే అంతా ఉన్నప్పుడు మనకి ఇది అవును ఇది కాదంటే మనం ఎవరు? పరమాత్మే సృష్టి స్థితి లయకారకులు. మనలో ఊహమాత్రంగా రాణించుకోకుండా ఉంటమే. సృష్టి రానికో స్థితి లయం అక్కర్లేదు, ఉన్నది నేది అలా ఉండిపో అంతే. మరి అసలు నాకు సంకల్పం ఎందుకు రావట్లేదు? దేనేందైనా ఎప్పుడు రాదు, ఆలోచించు నాకు ఎప్పుడూ ఉండదు. ఊరికే అలా ఎవరేమంటే అది అని వెనకాలంతే అది చేసేటం అలా మాట్లాడటం. ఎందువల్ల ఆలోచిస్తే నా టైం వేస్ట్ అని. ఇది జన్మ పని. ఈ జన్మను మనం ఎంత చిత్తార్థం చేసుకుంటే అంత పునర్జన్మ లేకుండా ఉంటాం. మరి దీని యందు ఈ ప్రపంచం, ఈ దేహం, ఈ దేహ సంబంధం ఇవన్నీ నశించిపోయి అని తెలుసున్నప్పుడు, తత్వవిచారంలో నాకు తెలిసినప్పుడు ఇంకా దేని మీద ఉంటుంది? అన్ని జీవులు, ఎన్ని జీవులు, 84 లక్షల రకాలు ఏవో అంటారు మహా, ఎన్ని అన్ని వచ్చి మరి అన్ని ఆకారాలు ధరించి ఇవాళ ఆ ఆకారాలని తిడతావా, నువ్వే ధరించవచ్చు కదా అని నేను అలా అనుకుంటాను. అన్నీ ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, అంతా పరమాత్మే పరమాత్మే. ప్రతి జీవులో ఉన్న చైతన్యాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఆ నామరూప గుణాలు మనకెందుకమ్మా? ఉన్నది నేనే ఊరికే చెప్పుకోవటానికి అయిపోయిగా అనేసి జీవన విధానంలో మాట్లాడేసి వదిలేస్తాం. అందుగురించి నాకు ఏ భావనలో అవిద్యామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా జంగన్యమానా పర్యంతి మూఢా అందే నైవ నియమానా యదార్థనా. అవిద్యామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా జంగన్యమానా పర్యంతి మూఢా అందే నైవ నియమానా యదార్థ. మొదటి చదివినప్పుడేమో ఎలా ఉంది, రెండోసారి చదివినప్పుడు అంటే మనకి సాధనలో సమకూరు ధరలోనూ విశ్వదాభిరామం, మనకి వేమన శతకాలు అన్నీ ఉన్నాయి కదా. మనకి అలాగా ఒకదాన్ని రెండోసారి అనుకుంటేనే మనకి దాని మీద అనుభవచ్చు. ఇలా చదివినప్పుడే రెండోసారి చదివితేనే బాగుంటుంది కదా. అలాగే మనం విషయాల మీద రెండోసారి మాట్లాడుకోకూడదు, మమేకమైపోతుంది. ఇవంటే చక్కగా మనసు రాకుండా ఉండటానికి బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. మనకి ఎటువంటి పరిస్థితులు అని మామూలుగా కూడా చదువుకోవచ్చు. ఏ భావనలో లేవు. ఉన్నావా ఉన్నాం, లేవా లేవు, చదువుకున్నావా చదువుకున్నాం. అసలు లోపలికి ఏమీ వెళ్దా నాకు, ఊరికే అలా తటస్థంగా ఉంటుంది. అందుగురించే మనసుతో నాకు చెప్పడం రాదు. ఊరికే ఇది చదివినా ఏమీ వెళ్ళదు. కానీ శాస్త్రవాక్యం ప్రమాణం కాబట్టి, శాస్త్ర ప్రమాణం మహాత్ముల అనుభవం కాబట్టి, పరమాత్మగా మనం మిగలటానికి అన్నీ అవసరం. చదవాలి, వినాలి, ఆలోచించుకోవాలి, ఏది కరెక్టు ఏది కాదు అన్నీ పరమాత్మయే అని అన్న తలంపు కోసం, ఆ భావన కోసం ఈ ట్రీట్మెంట్ అంతా తప్పదు. అన్నీ ఉండాలా లేదా ట్రీట్మెంట్కి? అన్నీ బ్రహ్మే. అవిద్యందు ఉండువాడును వారును అవిద్యామంతరే వర్తమానా అవిద్యందుండు వారును స్వయం ధీరా పండితం మన్యమానా పండితులమని తమకు తామే పొగడుకొంచుండువారును జంగన్యమానా పర్యంతి మూఢా అగు మూడులు గుడ్డివాడు దారి చూపునట్లుగా సిరించున్నారు. అందేనైవ నియమానాయదాందాహ గుడ్డివాడు దారి చూపగల అలాగా చూపినట్లు చరించున్నారు. మనం అందరం ఇలా ఉంటున్నాము.
మనం ఇలా లేకుండా పరమాత్మ ఉంటున్నాం కాబట్టి మనకు హాయిగా ఉంది. జన్మ మరణాలని వారు ఏమవుతుంది, జన్మ మరణాలని దుఃఖ ప్రవాహం, మరలా పుట్ట మరలా మరణం, పుట్టక మరణం తప్పదు, ఆటంతా మామూలు. జన్మ మరణాలని పొందుతుంది. అవిద్యాయాం బహుధా వర్తమాన వయం కృతార్థ ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణూన ప్రవేదయంతి రాగా తేనాతురాః క్షీణో లోకాస్యమంతే. ఈ పుస్తకం మళ్ళీ ఇక్కడ చదివినాక మళ్ళీ అక్కడ పెడతాం. రాస్తుంటాను కానీ బుర్రలేకుండా రాస్తుంది. అంటే ఆ పుస్తకం లైబ్రరీలో, అంతేగాని ఇంక దేని ఎందు అలా ఖాళీగానే భావం లేకుండానే చేతితో రాసిన, నోటితో మాట్లాడినా, అంటే నీకు 24 గంటలు పరమాత్మతో అలవాటే. ఇంకా దేంతో పనే ఉండదు. కానీ మన సత్సంగంలో మరి శాస్త్ర పరిచయం చేయాలని ఆ బ్రహ్మ అనుకుందుకొని చేస్తుంటుంది. మనకేంటి నిమిత్త మాత్రము మనం అందరం. అవిద్యాయాం బహుధా వర్తమాన, అవిద్యందు పలు విధములుగా దేవ మనుష్యాది రూపములుగా ప్రవర్తించుచుండువారు. ఇవన్నీ మనం అనుభవాక్యాలు చెప్పేస్తున్నాం. దాన్ని మనం చేస్తుంటే మన పిల్లలకి సరదా ఎత్తుందని బ్రహ్మం చెప్తాను. నాకేం పని, మీకు లేదు నాకు లేదు, బ్రహ్మందే. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది, మనకెందుకు. వయం కృతార్థ ఇత్యభిమన్యంతి బాలాః అంటే అవిద్యందు పలు విధములుగా దేవ మనుష్యాది రూపములుగా ప్రవర్తించుంటువారును. మనం అందరం తాము కృతార్థులమైతమని తలంచువారును, కర్మను వదలకువారును, అజ్ఞానులు తత్వజ్ఞానం తెలుసుకొన జాలక. ఇది నిజం అనుకున్నా. ఆ కారణమున దుఃఖితులై స్వర్గాది లోకం నుండి జారి పడిపోతుంది. మరలా మనుషు లోకానికి, ఈ మనుషు లోకంలో స్వర్గం నుంచి వచ్చేసాం. ఈ మనుషు లోకంలో మనం ఇదేం నేను కాదు, నేను ఆత్మని, ఐఏఎస్ ముద్ర ఏదో అంటారు. అలాగ నాకు ఇంకా అదే ముద్ర. అందు గురించి ఇంకా అది అనుకోను, అలా ఉండిపోతాం అంతే. అది అనుభవంలోనే కదా ఉండగలుగుతున్నాను. అవిద్యాయాం బహుధా వర్తమాన వయం కృతార్థో ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణో న ప్రవేదయంతి రాగా తేన ఆతురాః క్షేణ లోకాస్యమంతే. అవిద్యందు పలు విధములుగా దేవ మనుష్యాది రూపములుగా ప్రవర్తించువారు, తాము కృతార్థులమైతమని తలంచువారు. అందరూ ఇదే ఇగో అంటారు. కృతార్థులు అయిపోయామంటారు ప్రతి ఒక్కరు. మనమేమో ఆఖరి వరకు విద్యార్థిని అంటాను నేను. ఎందుకంటే ఎల్లవేళ అలా ఉండిపోతాం. ఆఖరి వరకు పరమాత్మగా ఎలా ఉంటుంది, పరమాత్మగా అందరి ఆశీస్సులతో ఆఖరి వరకు ఉండేటట్టు అందరూ ఆస్వాదించాలి. అందరం పరమాత్మ స్వరూపుని యథార్థాన్ని యథార్థంగా గ్రహించాము. చక్కగా పరిసరాల ప్రభావం, అందరి యొక్క ప్రభావం, మరి బ్రహ్మంగా ఉండబట్టి అందరినీ దీవించమని ప్రార్థన. అందరం ఆఖరి శ్వాస వరకు కూడా ఒకరికి ఒకరు గొలుసులాగే. నాకు చిన్నప్పుడు వచ్చిన తత్వవిచారాలు గొలుసులాగే. ఇంక ఇలాగే ఉంటాయి లింకులు, అనేక జన్మల లింకులు అన్నీ మామూలే. అవి ఏ లింకులు లేకుండా, కామాలు లేకుండా పులిస్టా బయటపడలేము మనం. తాము కృతార్థులమైతమని తలంచువారును, కర్మను వదలకు ఇండువారును అగు అజ్ఞానులు. ఏంటంటే మనం బ్రహ్మార్పణం చేస్తున్నాం, ఏ పని చేస్తాం నిష్కామకర్మయోగంగా చేస్తాం, తెలిసింది కాబట్టి. మా చిన్నప్పుడు అయితే మా స్వరతాడు కృష్ణార్పణం అన్నారు, కృష్ణార్పణం అని ఉంది. ఆ తర్వాత నేనే బ్రహ్మనే నేను నాకు వచ్చాక బ్రహ్మార్పణం అంటున్నాను. సాకారం కూడా ఎంచుకొని బ్రహ్మార్పణం. అది పెద్దల దగ్గర అలా నేర్చుకున్నాం కాబట్టి మన అనుభవంలోకి వచ్చాక నేనే నువ్వు, నువ్వే నేను, ఇవన్నీ మరి అలాగా
నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, నేనే అంతా అంతా నేనే, అన్నీ నేనే, సర్వం నేనే, సకలైన అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు. ఇవన్నీ వచ్చాక ఏమైంది? సాక్షిగా అంతే. దేన్నైనా పరమాత్మే. రోజు రోజుకి బాగుంటుందనేమో మీరు అనుకుంటున్నారు, కానీ నాకు అప్పుడే బాగున్నంత ఖాళీ అనుభవం ఉండటం వల్ల స్వామి శివానంద్ గారు పొట్టూరు నుంచి ఎల్టీటీ బడ్లో అలాగ ఒడ్డూరులో అలాగ ఆ పొట్టూరు నుంచి ఇలా వచ్చేటుంటే ఆ మహాత్ముని యొక్క అనుగ్రహంతో ఆ ఖాళీగా ఉంటాం అంతే. నాకు సాధన సాధ్యం ఏమీ ఉండదు. అప్పటి నుంచి ఈ వాక్యాలు వచ్చు. ఇప్పుడు చెప్పిన ఆఖరి వరకు చెప్పిన ఇయ్యే నాకు, అంతకన్నా రెండో ముక్క రాదు. ఈ చదివిన లోపలికి వెళ్ళి మనసుతో చెప్పడం రాదు నాకు. బ్రహ్మ ఏం మాట్లాడితే అది మాట్లాడేస్తాం. కర్మను వదలకండు వారు అజ్ఞానులు తత్వజ్ఞానము తెలుసుకొని జాగక పాపం నా పని నేను నేను అనుకుంటారు కదా. ఇది నేను చేస్తున్నాను, ఇలా ఉన్నాను, ఇలా తిన్నాను, ఇలా జమీందారులో ఉన్నాను, ఇలాగా అనుకుంటూ ఉంటారు. పాపం భావాలు తెలుసుకొని జాలక. తత్వజ్ఞానం ఆత్మతత్వం తెలియకమ్మా, జ్ఞానం తెలియక ఇదంతా నిజం అనుకుంటున్నారు. మమకారం, అహంకారం ఇవన్నీ పాపం నేను నాది అంతా బందీ అయిపోతున్నారు తెలియకుండా. అంటే వారికి తెలుసుకుని జాలకుంటారు. పోనీ చెప్తే వింటారా? మేము గొప్పోళ్ళు, మేము కృతజ్ఞం అయ్యామని అదే చెప్తున్నారు మహానుభావుడు ఉపనిషత్తులో ఎలా తెలియజేస్తున్నారో చూడు. ఆ కారణమున దుఃఖితులై స్వర్గాది లోకం నుండి జారి పడిపోతున్నారు. ఎంతలాగో ఉండవలసిన చోట్లో ఉండాలి. చూడు ఈ అనంతత్వం అంతా ఎప్పుడూ ఉంది కదా. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం వాటితోటి జరుగుతుందా లేదా సృష్టి క్రమం? బాహ్యంగా అంతర్ముఖంగా కూడా జరుగుతుందా లేదా? మనలోనే అన్నీ ఉన్నాయి కదా. మూలాధారం, స్వాదిష్టానం, మనపూర్వకం, అనాథ, అగ్ని, విసుత, శాస్త్రాలు అన్నీ. అంటే అటు ఇటు తప్పులు చెప్పేస్తాను, మొత్తం మీద ఏదో ఆ చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాను. మరి పంచకోశాలు, పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు అన్నీ కూడా అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధనాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, మధ్య మధ్య బాణ్య సాప్యామైన పూజ చేస్తాం. అంటే ఇవన్నీ తెలిసాక పూజా విధానం. ముందేమో పూజ చేసేవాళ్ళు దేవుడికి అన్నట్టు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మన్నా మామూలుగానే పూజ చేస్తా. ఆ తర్వాత అందరిలోనే ఒకే ఆత్మ ఉంది కదా. రాముడైనా, కృష్ణుడైనా, నీళ్ళైనా, నాలుగైనా, అందరిలోనే అంతరాత్మ. సాకార నిరాకారాలన్నీ బ్రహ్మే అని తెలుసుకున్నాక అన్నీ ఆనందం, అంతా ఆనందం. పరీక్షలోకాన్ కర్మసితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్తి కృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిద్వాణీః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అంటేనమ్మా బ్రహ్మజ్ఞాని కర్మ చేయగలుగు లోకంలో యొక్క తారతమ్యములు పరీక్షించి మనకి ఇది తత్వ విషయం ద్వారా ఏం తెలుస్తుంది? ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుస్తుంది, ఏది విద్యో ఏది అవిద్యో తెలుస్తుంది, ఏది దేహము ఏది దేహో తెలుస్తుంది, ఏది క్షేత్రము ఏది క్షేత్రజుండో తెలుస్తుంది, ఏది శరీరం ఏది శరీరమో తెలుస్తుంది. తత్వ విచారంతో ఇంకా నశించే వాటి గురించి మనకి ఎందుకు తెలియబడతాం? తారతమ్యం బ్రహ్మజ్ఞానికి అలా ఉండిపోవటానికి కారణం అన్నీ తెలుసుకున్నాడు, అలా ఉండిపోతున్నాడు. బ్రహ్మజ్ఞాని కర్మ చే పరీక్షలోకాన్ కర్మ సితాన్ బ్రాహ్మణో. బ్రహ్మజ్ఞాని కర్మ చేయగలుగు లోకముల యొక్క తారతమ్యమును పరీక్షించి తెలుసుకుని నిర్వేదమాయాన్నస్య కృతః కృతేన మోక్షము కర్మ చేత లభించదని గ్రహించి, మోక్షం దేంతో లభించిందా? అలాగా ఎలా ఉంటే లభించిందో మన అనుభవంలో మనకు తెలుసు. గ్రహించి
వైరాగ్యమును పొంది బ్రహ్మము నెరుగుటకై సమితిలో అస్తమందు కలవాడి స్తోత్రీయుడును బ్రహ్మనిష్ఠుడును అది గురువును ఆశ్రయించు. అనుభవం గల మహానుభావుల దగ్గరికి మనం వెళ్ళి తెలుసుకున్నాం. వినాలి, తెలుసుకోవాలి, ఆశ్రయించుకుని ఆశ్రయించంటే అదే అనుభవం. జీవన్ముక్తిగా ఆను ఉన్నది నేనే అలా ఉంటుంది. మరి వారి యొక్క అనుగ్రహాన్ని ఎంత చూద్దాం. పరంపరలో ఆది శంకరాచార్య వారు పరంపర వారు పరీక్ష లోకాన్ కర్మ చిత్తాన్ బ్రాహ్మణు నిర్వేదమాయ నాస్త్యత్ర కృతః కృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవా విగచ్చేత్ సమిత్వాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అర్థమైంది కదా. మోక్షం కర్మచేత కాదు, తమో గుణంలోంచి రజగుణంలో సత్వగుణంలోకి నెమ్మదిగా రావటానికి ముందు బాహ్య కర్మ చేస్తూ దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని ఊరుకోడు, పాపం ఉంది, పుణ్యం ఉంది. మేము కాశీపట్నంలో చిన్నప్పుడు చూసాం. ముష్టోళ్ళు ఇటు కావిడేస్తుంది, దాంట్లోని ఫోటోలు పెట్టి స్వర్గం అయ్యి చూపించు. స్వర్గం కాదు, నరకం ఉండిరా కాశీపట్నం ఉండాలి. ఇది పుణ్యం, ఇది చెత్త పుణ్యం, ఇది చెత్త పాపం తెలియాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పాప కోపానికి పడిపోతాం. మరి టైం వచ్చినప్పుడు నేను యుక్తిగా మాట్లాడతానే కానీ అటు పాపం ఊరికే ఆ టైంలో మరి ఏం చెప్తాం, సత్సంగం కోసం మరి తప్పదు కదా, చెయ్యాలి కొన్ని. అంతేగా నాకెందుకు అలా ఊరుకుండేదాన్ని. బ్రహ్మజ్ఞాని కర్మ చేయగలకు లోకంలో యొక్క తారతమ్యమును పరీక్షించి తెలుసుకున్నాం. తారతమ్యాలు మోక్షం కర్మ చేత లభించదని గ్రహించి అలా ధ్యాసలో ఉండిపోవట్లేదు. ఉన్నదంతా నేనే. ఆ ధ్యాసలో ఉంటే అలా హాయిగా ధ్యానంలో ధ్యానాలు రెండు ఒకటేనా. కుదిరినప్పుడేమో సుఖాసనం వేసుకుని ధ్యానంలో కూర్చుంటాం, కుదిరినప్పుడు ధ్యాసలో రెండు కూడా అన్నదమ్ములే, అన్నీ అవసరమే. మరి తత్వ విచారణ అవసరం లేదా? ఏది గొప్ప ఏది తక్కువ? ఆ మొదలు బండిరా వరకు అకారం ఈకారం అలాగ అన్ని గుణితాలు అన్ని కలిపే కదా అక్షరూపంగా వస్తుంది. మనకి ఏది దేన్ని వదిలినా కుదరదు. ఉన్నాయంతా బ్రహ్మే. ఇది వదిలేది కాదు, పట్టుకునేది కాదు. మనకి ఏది అవసరం దాంతో ఉండిపోతాం. మరి నాకు ఏది అవసరం అలా పరమాత్మగా ఉండటమే ఆఖరి శ్వాసం. అంత అలా ఉంటుంది. బ్రహ్మము నెరుగుటకై సమిధులు హస్తమందు గలవాడి వైరాగ్యాన్ని పొంది మనం ఏంటంటే తమోగుణ లక్షణాలు లేకుండా పాపం తమోగుణం వదిలితే రజగుణం కొన్ని కీర్తివాన్స్ కొంత తమోగుణం వదిలినట్టే కొంతైనా పెడతారు. వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చెప్పుకుంటారని కొంతమంది రజగుణంతోనే ఉంటారు. సత్వగుణం ఉన్నవాళ్ళు అలా హాయిగా ఉంటారు. కానీ ఈ మూడు గుణాలు రహితం చేస్తుంది. గుణరహితం వాడు ఏది తిన్నా, ఏది చేసుకున్నా, ఏది మాట్లాడినా అలా బ్రహ్మాత్మే. మనకి ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది. ఉన్నది నేనే అన్నాక ఇంక దేని ఎంత ఉంటుంది. నా అనుభవం ఇది. అన్నీ మంచి, ఏది కాదు. పూజ చేయొద్దా, జపం చేయొద్దా? అమ్మా యోగం చేస్తున్నాం కాబట్టి దేహానికి ఇలాగా ఎక్సర్సైజు, యోగా ప్లస్ ప్రాణాయామాలు, ఇది దేహానికి ఇవన్నీ ఎలా చేయబట్టే కదా మనకి ఏళ్ళు కిళ్ళు చక్కని ఉంచుకోగలుగుతున్నాం. పొద్దుట సాయంత్రం కూడా ఖాళీ కడుపుతుండగా చేస్తే అన్నీ అని కాదు, కొద్దిగా చేసుకుంటే ఏదో అలా వాకింగ్ అని కొన్ని నేను ఏది మాను టింగు అంటాను. అన్నీ కొద్దిగా చేస్తాను, ఎక్కువ చేయను, అరిగిపోతాను. ఎంతవరకు ఉండాలో మనం అంతవరకునే ఉండాలి. ఏ వయసు తగ్గ వ్యాయామం ఆ వయసు చేయాలి.
బ్రహ్మము నెరుగుటగా ఏం చేయాలి? వైరాగ్యాన్ని పొందు. ఏంటి వైరాగ్యం? ఏది అవును ఏది కాదు తెలుసు. జీవుడను 14 లక్షలు చావు పుట్టుకలు ఎక్కడ, ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేది అక్కడ. అక్కడ అన్నారు, ఎక్కడే. మరి వైరాగ్యం ఊరికే రాదు కదా. తత్వవిచారణ చేసుకుంటా మేము ఆశ్చర్యపడిపోను. మా నాన్నమ్మ ఆ యొక్క కందార్థాలను స్వరతాలు అలా అలా నేర్చుకుని ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు. కొన్నాళ్ళ కోరాను చిలుక, 3 నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు, ముందుగతిగానవే చిలుక. అచ్చంగా అరికట్లు 5 దొంగలు మచ్చు జన్మున్నారు చిలుక. మచ్చు తిన్నా పోతే వచ్చును, పడబోతే ఎవరడ్డం వస్తురే చిలుక. మంచి స్వరం గారు పుణ్యం అంట. ఆ రోజుల్లోనే గురు వారి గురువు గారిని తీసుకొస్తే అందరం చూసి, అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఎందుకు వచ్చింది? అది సంస్కారం, ప్రయత్నం ఎక్కువగా ఉండేది. ఈ బాహ్యం ఏమో తక్కువగా ఉంటూ మనసులో ఈ యొక్క జ్ఞానం ఎక్కువగా ఉంది. అందువల్ల నాకు ఆ చిన్నప్పుడే తప్పించి ఆ తర్వాత ఏమీ లేదు. ఊరికాలం బ్రహ్మనిష్ఠుడును గురువుని ఆశ్రయించాలి. మనం అన్నీ తెలుసుకోవాలి. వారు చెప్పింది విని శ్రవణ మనన నిధిధ్యాస జరపవలసింది. అంటేనమ్మా అందరికీ ఒక్కలా ఉండదు. నాకు వచ్చినట్టు నీకు కుదురుతుందా, నీకున్నట్టు ఇంకొకరు కుదురుతుందా. విధులు వేరు, ప్రయత్నాలు కూడా కొంతమంది కఠోరంగా ఉంటుంది, కొంతమంది సాదాసీదాగా ఉంటుంది. ఆ యొక్క ఫలితాలు జరుగుతాయి. మరి మాకు ఇంకెప్పుడైతే తెర చూసాము, ఈ ఖాళీని చూసాము, ఆత్మ ఎండకెండదో వానకు తడదు, ఇదంతా భౌతికతలో చదివేశాం కదా. ఇదే ఆత్మని తెలుసుకున్నాం అంతే. భౌతికత కూడా నేను నేర్చుకోలేదు. నేర్చుకుంటే అహం వచ్చేస్తున్నామని, ఏది నేర్చుకున్నా అహం వచ్చేస్తున్నాను గోలేదు. ఏమో ఇలాగ జరుగుతాయని నాకేం తెలుసు? అసలు నాకు సత్సంగాలు ఇలా జరుగుతాయని తెలుసు. అంటే విధిలో ఉందో జరుగుతాను, నాకు ఏ సంబంధం లేదు అంతే. అలాగ రిలాక్స్గా ఉండటానికి దేని ఎందు మనసు పెట్టకుండా ఉండటమే నా ధ్యేయం. ఏది నేర్చుకున్నా అహం వచ్చేస్తుందని నాకు భయం. రాసినా అహం వచ్చేస్తుంది. అలా ఎన్నో రాత్రులు తీసేగా 93 నుంచి రాత్రులు రాయించాడు. ఇక్కడి నుంచి అసలు ఆవిడకి వస్తాను. వీరస్వామి గారికి అంకితం వెంకటేశ్వర స్వామి ఇచ్చేసి మనకి ఎందుకు, మన ఇంట్లో ఎవరోని జ్ఞానం ఈ పుస్తకాలు చదివోళ్ళు లేరని అన్నీ ఉండగానే పంచిపెట్టేసుకున్నాం. హాయిగా ఆయన ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు. తస్మై సవిద్యానుపసన్నాయ సమ్యక్, తస్మై సవిద్యానుపసన్నాయ సమ్యక్, ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ, ఏన అక్షరం పురుషం వేద సత్యం, ప్రోవాచ తాం తత్వతో బ్రహ్మ విద్యాం, తస్మై సవిద్యానుపసన్నాయ సమ్యక్. చూడాలం ఈ ప్రకారంగా చన్నట్టు శాంత శమదమాది షడ్గ సంపత్తి ఉంటారు కదా. శమ్ము దమ్ము ప్రతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఉంటాయి. అవన్నీ నాకు వచ్చిరాని భాషలోనే. కొన్ని తప్పులు కొన్ని రైట్లు మీరే సర్దేసుకోవాలి. నాకు ఎంతకన్నా చెప్పడం రాదు. నాకు బట్టి ఆ చిన్నప్పుడు ఏం పట్టానో అంతే, నాకు రావు. శమదమాది సద్గుణములు కల శిష్యునకు ఆ గురువు అక్షరమును సత్యమును పరమాత్మను తెలుసుకుంటకు సాధనమును బ్రహ్మ విద్యను ఉపదేశింపవాలి. చక్కగా ప్రతి అక్షరం తెలియలేదు కదా అంతకుముందు, అనేక జన్మల నుంచి ఏదో తెలిసింది. తెలుతా మొత్తం మీద మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మలో ఈ మాయా పొరం లేకుండా పరమాత్మయే అన్న భావంతో, అంటే సుకృతం ఉండి లభించింది. ఆ లభించిన దాంతో పాటలు పద్యాలు స్తోత్రాలు, ఆ తెర మీద సినిమాలంటే ఈ దేవుడి సినిమాలు చూసేటం. మరి అప్పుడే నాకు అర్థమయ్యి ఆ దేవుడి సినిమాలు. ఎందువల్ల తత్వవిచారణ ఉంది కదా.
బడిలోకి వెళ్తా ఉన్నా నా పని నాదే, ఈ పని దేహంగా బడిలోకి వెళ్ళటం. ఎస్ఎస్ ఇదే నా తత్వం, నాది నా ధ్యానం. అలా దేవుడిలో ఎవరు కనిపించకూడదు అంటే, ఎవరు కనిపించినా మనం ధ్యానం చేయకూడదు అని ఎవరు లేనప్పుడు అలా కళ్ళు మూసుకుని చేయటం. ఇదంతా ఎందువల్ల? ఇంకొకరు చూస్తే మనకి నేను చేస్తున్నానని అది చెప్తుంటే అహం వస్తుందేమో అని అలా నాకు నేనే ఎల్లవేళ చేసుకుంటా. మరి పాపకే బాబుకే తెలుసు పనిచేసేవాడు. అలా ఆనాడి నుంచి కూడా హాయిగా శాంతంగా శమధమాది సద్గుణములు గల శిష్యునకు ఆ గురువు అక్షరమును సత్యమును, మరి అంతే కదా, అక్షరమే కదా, అక్షర పరబ్రహ్మం, క్షరము కాదు కదేంట్రా. మరి ఇలాగా మహాత్ములు ఇచ్చారు మనకి ఈ నిధిని. అక్షర పరబ్రహ్మం శాస్త్రం అనుభవం కదమ్మా. సత్యమును, సత్యాన్ని తెలియటానికి అక్షర పరబ్రహ్మంతో మనకు అందించాలి. లేకపోతే సరస్వదేవి ఈ వాక్ లేకపోతే మనకి ఏం తెలుస్తుంది? పరమాత్మను తెలుసుకుంటారు. సాధనమును అగు బ్రహ్మ విద్యను ఉపదేశించుకోలేను అని. మరి మనం శిష్యునుగా గురువు చక్కగా ఆ తలంపులతో ఉంటారు. చక్కటి శిష్యుడు అయితే ఇంకా చాలా బాగా నాకన్నా బాగుండాలి బిడ్డ అనుకుంటాను. అలా చక్కగా చక్కగా హాయిగా గురుముఖత ఆ శిష్యుడు నేర్చుకుంటారు. వారు గురువుని మించిన శిష్యులా తయారవ్వాలి. మనం అందరం నాకన్నా మీరు బాగుండాలని ఎందుకంటానంటే, నేను ఇంకా తత్వ విచారణలు అవి చేశాను. ఈ ఖాళీ కనిపించిన మరి ఇదంతా ఏంటని, అదేంటి ఏంటి, ఇదేంటి అదేంటి ఇదేంటి అని అది. మరి అలా కాకుండా మీకు నేను కాదు నేను ఆత్మని మీకు చెబుతున్నాను కదా. చిన్నపిల్లలు అప్పుడు చెప్పకూడదని పెద్ద అయ్యాక చెబుతున్నాం. 30 ఏళ్ళ నుంచి ఈ మధ్య కదా చెప్పేది. అనుభవం ఉన్నా పెద్దవాళ్ళు అయితే కానీ చెప్పకూడదని లెక్క. ఎందుకంటే మనం అనుభవం లేకుండా చెబితే తప్పుగా ఉంటుంది, అంతే కదా. చెప్పొచ్చారమ్మా అంటారు, నాకెందుకు. చక్కగా ఈ దేహ ధర్మాలు అయిపోయాక హాయిగా అడిగిన వారికి బ్రహ్మం అందివ్వటం. అడిగిన వారు బ్రహ్మే, వినేవారు బ్రహ్మ, చెప్పేది బ్రహ్మం, చక్కగా వివరించేది బ్రహ్మం. మనకెందుకు? బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనం గడపటమే. ఆఖరి శ్వాస వరకు అని గుడుం పట్ల ఉండాలి. దేని ఎందు లక్ష్యకూడదు. ఏ ప్రవాహం అడ్డొచ్చినా ఎదురేతరైనా మనకెందుకు? మనం ఉన్నది బ్రహ్మం, బ్రహ్మంగా మిగలాలి అంతే. తదే తత్సత్యం యదా సుదీప్తాత్ పావకాద్వి స్ఫులింగాః సహస్రశాః ప్రభవంతే స్వరూపాః తదాక్షరాద్వివిధాః సౌమ్య భావాః ప్రజాయంతే తత్ర శైవాప్యంతి. సౌమ్యుడవగు ఓ సౌనుకుడా, ఆ బ్రహ్మ వస్తువు సత్యమైంది. నాకు అప్పుడు కూడా మా బాబాయ్ అమర కోసం మనసు చెప్తాంటే నాకు శ్రీవక్షోపురం నాదంట సంగీతాలుగా అలా అలా చెప్పేసిన అనుభవిష్టం అనేసి స్వతంత్రుకుంది. సుందరకాండ, రామాయణం హిందీలో ఒకటి, ఇంగ్లీష్లో ఒకటి నేర్పి మండిపోయింది నాకు. అంటే ఎందువల్ల? ఆత్మతత్వంగా ఉన్నంత హాయి దేంట్లోనే ఉండదు. ఏమో ఈ శ్లోకాలు చదివించడం అనుకోను, అప్పుడు చదివించారు అంతే. ఇది కూడా నాకు చదవటం రాపోయినా తదే ఇలా జరిగేది ఉంది. తదే తత్సత్యం యదా సుదీప్త పావకాద్విస్ఫులింగాః సహస్రశాః ప్రభవంతే స్వరూపాః తదాక్షరాద్వివిధాః సౌమ్య భావాః ప్రజాయంతే తత్ర శైవాప్యంతి. సౌమ్యుడగు సౌమ్యుడా, బ్రహ్మ వస్తువు సత్యమైంది. ఇది నిత్యం సత్యం, నిత్య శుద్ధ ఉద్ధముక్త స్వరూపం. మనలో ఉంది, అందులో ఉంది, అంతటా వ్యాప్తి. సర్వం బ్రహ్మమయం కదా.
బాగుగా మండుచున్న అగ్ని నుండి అనేకమైన నిప్పురవ్వలు లేచినట్లు, అంతే కదా. అక్షర పరబ్రహ్మం నుండి పలు విధములకు జీవులు పుట్టుచు మరలా బ్రహ్మం నందే లేని వస్తున్నారు. మరి అప్పుడు పంచభూతాల్లోంచి వచ్చాం, పంచభూతాల్లో కలిసిపోతాం, మనలో పంచభూతాలు ఉన్నాయి, నేను బ్రహ్మాన్ని, అంతగా నిండున్న బ్రహ్మలోంచి బ్రహ్మ వచ్చింది, ఈ బ్రహ్మం బ్రహ్మంగా ఉంది. ఇంతేరా నా భావన అంతా, ఒక్క ముక్కలో జ్ఞానం ఇంతే, అంతే తటస్థంగా అలా ఉంది. నాకు ఇంకేమి రావు, తెలియదు. విన్నాని అసలు మర్చిపోతాం, ఎందుకంటే వినలేదు కాబట్టి. విని వెళ్ళేనట్టు ఉంటాం. జ్ఞానం అజ్ఞానం అని కాదు, దేన్నైనా కథ చెప్పండి చెప్పలేను, ఎందుకంటే రెండు నశించి అసలు వాక్కే రాకూడదు. నేను స్థిరుని అలా ఉండిపోవాలి, అలా ఉండిపోవాలని నా చిన్నప్పటి నుంచి నాకు ఎవరు ఏం చెప్పినా అన్ని చదివినా విన్నా, పెద్దల దగ్గర విన్నా చూసినా ఏదైనాని దీనికోసమే కదా. ఇప్పుడు ఇలా టైం అవుతుందని నాకు తెలియక వెళ్ళలేదు, లేకపోతే మీకోసం వచ్చి ఇందునేమో ఇంతే ఇలాగే ఉంటూ నేర్చేస్తుంది. ఆ బ్రహ్మ ఏం చెప్తుంది, ఇప్పుడు పలికింది అది ఇలా ఉండమంది, అది నాకు ఏ సంబంధం లేదు, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం మనం కాదు. అందు గురించి ఎలా ఉంటుందా, పరబ్రహ్మం నుండి పుట్టిన జీవులు ఏమవుతుంది, అక్షర పరబ్రహ్మ, క్షరమ కాని పరబ్రహ్మ. జీవులు పుట్టచ్చు మళ్ళా ఆ బ్రహ్మం నందే లేని మనసు. మనం పుట్టేస్తాం కదా అక్షర పరబ్రహ్మం నుండి, మరి లేను అవుతుంది. ఎందుకు మనం జీవన్ముక్తి అన్నాం, ఏమీ లేదంటే ఏమీ లేదు. అసలు జీవనదానం ఒక్కళ్ళకి కూడా అసలు మనస్సు వచ్చింది అంటలేదు. అంటే ఎంత రిలాక్స్గా సంసారం ఉన్నారు, లేరా లేదు, మనసులో లేదు. అంటే లోపలంతా బ్రహ్మంగా ఉండటం వలన లోపలికి ఏమీ తీసుకోవట్లేదు, పైకి మామూలుగానే ఉన్నాం, ఈ సృష్టిలో ఉన్నాం, లోపల ఏమీ లేదు. ఇంక ఉన్నాం లేవా అంటే మనకే తెలియదు, ఉన్నామంటే ఉన్నాం లేవంటే లేదు, మమేకం అవ్వట్లేదు కదా. ఆలోచన రహిత స్థితిలో ఉండి అలా ఉంటాంటే ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదు. అలా ఉంటాంటే ఇంక దేని ఎందు ఉంటుంది ఆసక్తి, దేని ఎందు విరక్తి ఉంటుంది, విరక్తి ఉంది. ఆ బ్రహ్మం నందే లేని మోక్షం. ఇదో అలాగే ఈ వాతావరణం అలా చూస్తూ ఉంటాం, అంతే. ఏమీ లేదు దాంట్లో ఏమీ లేదు, అలా ఉంది. ఎక్కడైనా సరేనమ్మా ఈ అనంతత్వమే మనకి ఎందుకమ్మా, ఉన్నది నేనే అన్నాక నేను తప్ప రెండోది లేదు. తదే తత్సత్యం యదా సుదీప్త భావకాగ్నిస్ఫులింగా సహస్రశః ప్రభవంతే స్వరూపాః తదాక్షరాద్వివిధాః సౌమ్యా భావాః ప్రజాయంతే తత్ర సైవాపయంతి. ధనుర్నూహి ద్వైపనిషదం మహాస్త్రం శరం హ్యూపాసా నిశ్చితం సందీయత ఆయమ్య తద్భావగతేన చేతస లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. మీకోసం ముందు ఇంట్లో చదువుకోవచ్చు కదా, నా టైం వేస్ట్ అయిపోతుంది, నాకెందుకు బ్రహ్మం, నాకేం పని. ఓ సౌనకుడా, ఉపనిషత్ సంబంధమైనట్టి ధనుస్సును గైకొని ఉపాసనచే తీక్షమనర్పబడిన బాణమును సంధింపజేసి బ్రహ్మ భావనను వివేకంతో లాగి ఆ అక్షర పరమాత్మ స్వరూపమును గురిగా చేసుకుని సాక్షాత్కరించుకుంటాను. ఇల్లు బాణాన్ని ఎక్కుపెట్టిన బాణం మళ్ళీ తిరిగి వస్తుందా, సూట్కి వెళ్ళిపోతుందా, అదన్నమాట దీని అర్థం. ప్రణో ధనుస్సురో యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేదవ్యం శరవత్మయో భవేత్. ప్రణవో, ప్రణవం అంటే ఓంకారం అని తెలుసు కదా. ప్రణవం ఏంటి? ధనుసు, ఓంకారం. జీవుడు బాణం. మరి బాణం ఎట్లా అంటే ఇది వేసిన బాణం మళ్ళీ తిరుగురాదని జాగ్రత్తగా ఆలోచించుకుని వేయాలి అని చెప్తారు పెద్దలు. కరెక్ట్. ఇది జీవుడు బాణం, బ్రహ్మము లక్ష్యం అని చెప్పబడుచున్నది. ప్రణవో ధనుస్సరో యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేదవ్యం శరవత్తన్మయో భవేత్. ప్రణవం ఓంకారం ధనుస్సు, జీవుడు అంట బాణం అంటాం. సంధిస్తాం కదా జీవుడి మధ్యలో బాణం, అటు ఇటు ఇలా పెడతాం కదా మధ్యలో. బ్రహ్మము లక్ష్యం, గురుగా లక్ష్యంగా. మరి లక్ష్యమే ప్రతి ఒక్కరిలో లక్ష్య సిద్ధి కొరకే కదా పాటుపడేది అంతా. ఇంకొప్పుడు ఏమి ఉండదురా, అలవాటే కదా. అలవాటుకు ముందే అదేదో పెద్ద భయం. భయం ఏంటి? పుట్టా సవానికి ఎంత అలవాటు, అనేక జన్మల నుండి. ఇప్పుడు మళ్ళీ పుట్టకుండా చేస్తుంటాను కొంత ఎదురేతుంది. అంటే అనేక జన్మల నుండి మాయతో కూడుకుని ఉన్నది అలవాటు అయిపోతుంది. ఈ కొత్త మాటలు వింటారు. కానీ సుకృతం వాళ్ళు ఇవన్నీ మాకు చిన్నప్పుడే తెలుసున్నట్టుగా తెలుసు. భావార్థాలు శ్లోకాలకు చదవలేదు. అది అది సుకృతం రా. సుకృతం బ్రహ్మం బ్రహ్మంగా పబ్బేసి సుకృతం చేసేసి సాధకుడు అప్రమత్తుడై, సాధకుడు అంటే అప్రమత్తుడై ఏకాగ్ర చిత్తంతో లక్ష్యమగు బ్రహ్మమును సాక్షాత్కరించుకున్నాడు. అప్పుడు జీవుడు సాక్షాత్ పరబ్రహ్మమే అవుతున్నాడు. ఏకాగ్ర చిత్తంతో ఉన్నాడు. అమ్మా, ఎవరు ముందు ఎవరు వెనకాల, నువ్వెవరు నేనెవరు, మనం అందరూ ఒక్కటే కదా అని ఈ తత్వవిచారం రావాలి ప్రతి ఒక్కరికి. వచ్చినప్పుడే లక్ష్య సిద్ధి జరుగుతుంది. జీవుడు సాక్షాత్తు పరబ్రహ్మే కదా. జీవలక్షణాలు తొలగినాయి, పరమాత్మగా మిగిలాను. నేను జీవన్ముక్తురాలు, విదేహముక్తి కాయం అని చెప్పగలుగుతున్నాను. అంతే. అన్నీ చూస్తూ వింటూ చేస్తూ అన్నీ జరుగుతాయి. కానీ లోపలికి వెళ్ళక తాత్కాలికంగా అలా జరుగుతూనే ఉంటాయి. నిధిగా చేయట్లేదు. పరమాత్మయే అన్న భావంతో మరి ఉండబట్టి నిధి ధ్యాస, శ్రవణ మనన నిధి ధ్యాసతో ఉంటాయి. యస్మిన్ ద్వై పృథివీ శాంతరిక్షమోతం మనః సహ ప్రాణైః సర్వై తమేవైకం ధ్యానదాత్మానం నమన్యా వాచో విముంచద అమృతస్తైష సేతుః యస్మిన్ ద్వైః. తేనేందు స్వర్గము, పృథివీ భూమి, శాంతరిక్ష అంటే అంతరిక్షము, మోతం మనః సకల ప్రాణములతో కూడిన మనస్సు గుచ్చబడి ఉన్నది. దారమే గొప్పది కదా. దారం కనిపిస్తుంది, పువ్వులు కనిపిస్తాం. ఏ రకం పువ్వులైనా దారంలోకి గుచ్చబడిన దండే కదా దండ అవుతుంది. అట్టి ఏకమైన ఆత్మను తెలుసుకున్నాను. యస్మిన్ ద్వై పృథ్వీ శాంతరిక్షమోతం మనః సహ ప్రాణైః సర్వైః తమేవైకం ధ్యానదాత్మాన మన్యా వాచో విముంచత అమృతస్తైషేతుః. తేనేందు స్వర్గము, భూమి, అంతరిక్షము సకల ప్రాణములతో కూడిన మనస్సు గుచ్చబడి ఉన్నదో అట్టి ఏకమైన ఆత్మను తెలుసుకో. అంతా నా బ్రహ్మే చేశారు. అన్ని బ్రహ్మలోయే ఉంది. బ్రహ్మం లేకుండా ఏది లేదు అని మనకు తెలిసింది. కాబట్టి అన్నీ కూడా అలా మనం తెలుసుకున్నాం. ఏకాత్మంగా ఉండగలం. ఇతర వాక్యములు వదిలివేయముడు అన్నీ నమ్మ తెలుసుకుని వదిలేయాలి. వదిలేస్తాం కాబట్టి అలా ఉండిపోతాం. దేని ఎందు మళ్ళీ ప్రమేయం ఉండదు. అలా పరబ్రహ్మంగా ఉండిపోతాం. బ్రహ్మం బ్రహ్మంగా, బ్రహ్మలోంచి వచ్చిన బ్రహ్మంగా ఉండిపోవట్లే. లైవ్ అలా అయిపోవట్లే. మనలో బ్రహ్మ ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. ఇంకా మనకి ఏంటంటున్నాను,
బ్రహ్మలోంచి వచ్చాం, బ్రహ్మంగా మిగులుతాం. మనకేంటి ఈ కార్యము అమృతత్వము ఆత్మ సాక్షాత్కారం పొందుటకు వారధి అయింది. నేను మీకు చెప్పనా వారధని? నేను బ్రిడ్జ్ అన్నా, మీరు నేను వేరు రూపాలైనా మధ్యలో బ్రహ్మ ఉందా లేదా? బ్రహ్మ ఉందా లేదా? నీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, మధ్యలో బ్రహ్మ, అంతరా బ్రహ్మ అని. కానీ నేను బ్రిడ్జ్ అంటాను. ఎందుకంటే మీరు అడుగుతారు నోట్స్ తోటి, బ్రహ్మ నోటితో అడుగుతారు, బ్రహ్మ నోటితో వెంటనే, బ్రహ్మ నోటితో మాట్లాడుతుంది. మధ్యలో బ్రిడ్జ్ అంటే తెలియజేయటం, జ్ఞానం తెలియజేయటం. అంటే మనకి అడిగిన వాళ్ళకి అందివ్వాలి రా, అడిగిన వాళ్ళకి చెప్పకూడదు. విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే శాంత కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ బాబాయ్ అయితే బాగా సాగదీసుకోలే. విద్యతే హృదయ గ్రంథి లా సాగద విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే శాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఇలా పాడి సమంగా అంటే శ్లోకాలు వస్తాయని నేర్పుతుంది. నాకు స్పీడ్ ఎక్కువ కదా. విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే శాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. మరి ఇందాక బాగుందా లేదా? ఆయన చదివినట్టు చదవాలి, నాకు టైం వేస్ట్ అండి. కార్యకారణ స్వరూపం చే పరావర స్వరూపమైనట్టు పరమాత్మను సందర్శించినంతనే జీవునికి అవిద్యా హృదయ గ్రంథి చిన్నమైపోతున్నవి, సంశయములన్నీ తొలగిపోతున్నవి, కర్మలన్నీ నశించిపోతున్నవి. కర్మేది? జన్మేది? జన్మ రాహిత్యం కదా. కార్యకారణ స్వరూపం ఏమైనా అవి కార్యరూపం దాటుతున్నాయి కదా, కారణం తెచ్చుకున్నది. పరావర స్వరూపమైన పరమాత్మను సందర్శించిన మాట్లాడుతుంది. ఇలా ఉండిపోతాం రా. ఎంత నిశ్చింత మీకోసం ఇది ఎంటున్నారా బ్రహ్మ చేస్తాను. నాకు జీవునకు అవిద్య హృదయ గ్రంథి చిన్నమైపోతుంది. ఈ రిలాక్స్ దగ్గర మిగిలిన అన్ని పుష్ సంశయములు నీవుతున్నప్పుడు తెలుసుకున్నాక ఇంకేముంటుంది? ఆహారం తయారు చేసుకోవటం, వస్తువులు కొనుక్కోవటం, తయారు చేసుకోవటం, అది వండుకు తినేయటం, ఇంకా అన్నీ అయ్యాక లోపల పెట్టేసాం పొట్టలోకి, జీర్ణింపజేసారు అన్నమై ఇంకా మలమూత్ర విసర్జన, అన్నం, ప్రాణ, మనము, ధ్యాన వాయువులన్నీ, సమాన వాయువులన్నీ కూడా లోపల రక్తంగా చేస్తున్నాయి కదా. ఎక్కడికక్కడ ఇంజిన్ అలా చేసేస్తాం. మనం అనుకున్నా కాకపోయినా లోపల పడేట్లే లెక్కన్నారు, వాటి పనే చేసేస్తాం. పడేసేది ఏంటి? అంతా చిత్రమే. నాకు ఈ దేహం గురించి ఇలా మనకి ఏదైనా ఆలోచన వచ్చిందనుకో, మన దేహం గురించి ఒకసారి ఆలోచించు. స్థూలం ఎలాగ చేస్తాం, సూక్ష్మం ఎలా చేస్తాం, కారణంతో ఎలా తెచ్చుకున్నాం, ఆ పనులన్నీ ఇప్పుడు ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచిస్తే సరిపోతుంది. సంశయాలన్నీ తొలగిపోతాయి, కర్మలన్నీ నశించిపోతాయి. తత్వవిచారణతో ముందులో తత్వవిచారణ రావాలి. నమ్మకంతో అమ్మాని ఇష్టం అడుగుతున్నారు అంతే. ఆ తర్వాత మన్నం చేస్తున్నారు. తత్వ విచారణ మీ అంతకు మీకే వచ్చేస్తుంది. నిధిధ్యాసం నత్ర సూర్యోభాతిన చంద్ర తారకం నత్ర సూర్యోభాతి
చంద్రతారకం. ఎందుకు అన్న, సూర్యుడైనా సరే, చంద్రుడైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, ప్రతి బుక్కలో ఎవరో ఆత్మస్వరూపుడు ఆ పరబ్రహ్మం నందు సూర్యుడు ప్రకాశం. సూర్యుడు దేని ఆధారంతో ప్రకాశిస్తున్నాడు? బ్రహ్మ ఆధారం. అట్లే చంద్రుడు, నక్షత్రంలో మెరుపు, అగ్ని ప్రకాశం. అవి ఆటలంతది అవి తెలీదు. శవానికి ఎలాగో అవి కూడా మామూలుగా నిజమే, కానీ వాటిలో చైతన్యం. ఈ సూర్యాదులు నీవు ఆ పరమాత్మ వల్లే ప్రకాశించు. నాకు అంత చిన్నప్పుడు సూర్యుడు ఇదేం నేను కదా, నేను ఆత్మ అంటే సూర్యుల్లో ఆత్మ, నాలో ఆత్మ, ఆళ్ళ ఆత్మ, ఏళ్ళ ఆత్మ, దేవుళ్ళ ఆత్మ అంతా ఒక్కటే ఒక్కటే అనుకున్నాను. ఏకాత్మగా ఎంజాయ్గా ఉంటున్నాను. ఆ పరమాత్మ ప్రకాశించుండా ఈ సమస్త ప్రపంచము ప్రకాశించు. పరమాత్మే అంతా ఉన్నది నేనే అమ్మా. పరమాత్మే అంతా ఉన్నది బ్రహ్మాత్మం. బ్రహ్మాత్మం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. చూడండి అమ్మ సత్సంగులు, ఇక్కడ బ్రహ్మార్పణం అంటే ఏంటి అని మన భావం వస్తే, బ్రహ్మార్పణం అంటే ఏమీ లేదమ్మా. బ్రహ్మార్పణం అంటే మనం బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి మనం బ్రహ్మంగా ఈ దేహం, ఈ మేలు నేను కాదు, ఈ మేలుకి ఆధారమైన ఆ బ్రహ్మ నింపు అని నీకు ఎప్పుడైతే అర్థమైందో, బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మనం బ్రహ్మమ్మ చెప్పే జ్ఞాన బోధలో మనకి ప్రత్యక్షంలో ఈ సత్సంగంలో అమ్మ చెప్పిన మాట వల్ల మనకి దేహం అంటే ఏంటో తెలిసింది. ఈ మేనే నేను అనుకుని మనం నేనైతే ఈ మేనే నేను అనుకున్నా, ఇదే నిజం అనుకునేవాడిని, దీనికి సంబంధించిన వ్యవహారంలోనే ఉండేవాడు. కానీ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి, ఈ మేలు అదే రమణ మాట చెప్పిన మాట కూడా నాకు బాగా ఘర్షణ, నాకు తత్వవిచారం, నాకు ఆయన అనిపించిన మాట, నిన్ను నువ్వు తెలుసుకున్న మాట నాకు ఈ జ్ఞానం వైపు బాగా వెళ్ళేలాగా దాన్ని తెలుసుకోవాలని తపన పుట్టించింది. తపన వచ్చింది ఆ రమణ మాట అక్కడికి వెళ్ళిన తర్వాత. నిన్ను నువ్వు తెలుసుకోని ఆయన, నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత తెలుసుకోవలసింది లేదు, తెలియబడేది లేదు అని ఆయన ఆ మాట నాకు బాగా, నిన్ను నువ్వు తెలుసుకో అన్న మాట నన్ను బాగా లోపల కదిలించేసింది. ఇది తెలుసుకోవాలని ఒక తపన బాగా పుట్టింది. అప్పటి నుంచి దాని గురించి ప్రయత్నం, నేనెవరో తెలుసుకోవాలి అనే ప్రయత్నంతో నేను తిరిగాను, చూశాను. తర్వాత అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మను కూడా డైరెక్ట్గా నేను ఇలాగే అడిగాను, అమ్మా నేనెవరో తెలుసుకోవాలన్నారు. నాకు అయితే నేను అన్ని మంచివాడిని కదా, నేను మంచి గుణాలు, మంచి భావాలు, మంచి లక్షణాలు, నాకు ఏ వ్యసనాలు లేవు, అన్నీ కూడా మంచిదే. నేను భక్తి భావంలో గుడి కట్టాను, బడి కట్టాను అన్నట్టు అన్ని వ్యవహారంలో అన్ని మంచిగా చేశాను. ఇంకా నేనేంటమ్మా అని అడిగాను. ఇక్కడ ఎప్పుడైతే నేను అలాగా ఎప్పుడైతే నేను ఆ తత్వవిచారంలోకి వెళ్ళానో అంతే. ఇంకా వచ్చి నేనెవరు అని అడిగేటప్పటికి అమ్మ, అరే నువ్వు బ్రహ్మానివిరా అని చెప్పారు. అంతే నాకు ఒక్కసారి అలాగా, ఏంటి నేను బ్రహ్మాన్న, అసలు బ్రహ్మ అంటే ఏంటి అని అంటే, బ్రహ్మ అంటే రాజులకే రాజురా, ఎవరంటే నువ్వేరా అన్నారు, అందరూ అంతేరా అన్నారు. ఇక్కడ నాకు అసలు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే నేను బ్రహ్మాన్ని అనేటప్పటికీ నాకు విపరీతమైన ఆనందం, విపరీతమైన ఒక శక్తి, అసలు ఒక రకం కాదు, అన్ని రకాలు నాకు యాడ్ అయిపోయినాయి. ఎప్పుడైతే అమ్మ అలాగ అన్నారో అప్పుడు అంతే. ఇక్కడ చూడండి, అక్కడి నుంచి నాకు అమ్మ దగ్గరికి రావటం మొదలు పెట్టాను. అమ్మ దగ్గరికి అమ్మను కూడా చూడండి ఎంత అదృష్టం, మన తపన బట్టి అక్కడ ఆ భగవంతుడే మనకి గురువుని తపన బట్టి పంపుతాడు అన్నది నిజంగా నాకు వాస్తవంగా అమ్మ మా ఊరే వచ్చారు. అక్కడే అమ్మని నేను పరిచయం అయ్యాను. నా భార్య నన్ను అమ్మకి పరిచయం చేసింది. అమ్మని అమ్మ వచ్చారు, అక్కడ బాగా చెబుతున్నారు, మీరు రండి, మీరు అభిమానం అది కావాలన్నదే మీకు
మీకు అవసరమైంది మీరు అడిగితే చెప్తాను రండి అన్నారు. అని మా భార్య నన్ను తీసుకెళ్ళి ఆవిడ దగ్గర పరిచయం చేసింది. నాకు నిజంగా ఆ రోజు అసలు నాకు ఆ రోజే పుట్టినట్టు నేను అది అంటే నేను అంత ఆనందాన్ని పొందాను. ఆనందం అంటే బ్రహ్మానందమే, నేను మామూలు ఆనందం కాదు. ఇంకా అక్కడి నుంచి చక్కగా నేను ఆ జ్ఞానాన్ని తెలుసుకుని అమ్మ దగ్గర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎవరి దగ్గరికి మళ్ళీ నేను ఎన్నో తిరిగాను. ఇంక ఎక్కడికి వెళ్ళకుండా ఇంక నాకు ఏమి తెలుసుకోవాలని లేదు. ఇది తెలుసుకున్నాను, దీన్ని ఆచరించి అనుభవించడం ఎలాగా. అమ్మ అన్నారు, ఒరే ఇది జన్మరాహిత్యం చేసుకుని జన్మరా అన్నారు. అరే జన్మరాహిత్యం చేసుకున్నాక నేను జన్మరాహిత్యం నా గోల్ అన్నాను. అసలు ఇక్కడ నాకు తెలీదు. సత్సంగులందరూ కూడా ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులందరూ కూడా అదే లక్ష్యంలో ఉంటారంట. నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు అందరి లక్ష్యం జన్మరాహిత్యం. ఏం రెండో భావన లేదు, రెండో మాట లేదు. ఇంకా దాని గురించే మన ప్రయత్నం. అది మరి ఆ జన్మరాహిత్యం అంటే ఏంటి అన్నది మళ్ళీ జన్మకి రాకుండా చేసుకుని జన్మ ఈ జన్మేరా, ఈ మానవ జన్మ ఒక్కటే జన్మరాహిత్యం చేసుకుని జన్మ అని ఇక్కడికి అమ్మ దగ్గరికి వచ్చాకనే నాకు ఎన్ని తెలియబడ్డాయి. నాకు నిజంగా ఏమీ తెలియదు, నేనేమీ చదవలేదు. చూడండి ఇక్కడ నాకు మాత్రం నా మీద నాకు విశ్వాసం నమ్మకం ఎక్కువ. నాకు తప్పకుండా ఏదన్నా మన వల్ల సాధ్యం అవుతుంది, సాధనతో సాధ్యం అని నాకు బాహ్య వ్యవహారంలో నేను నా అనుభవంలో బాహ్య వ్యవహారంలో జీరో నుంచి వచ్చి బాహ్య సంపదల్లో నాకు కావాల్సింది ఏదో భగవంతుడు నేను చేయవలసింది చెప్తే రావాల్సింది వచ్చింది. కానీ ఇది కూడా నేను చేయవలసింది చెప్తే రావాల్సింది అవుతుంది. అది దాని విషయంలో నాకు బాహ్య సంపదలు సరిపోతాయి అని అనిపించి దానిలో తృప్తిపడి ఆగాను. ఇది తెలుసుకోవాలనుకున్నాను. ఇది కూడా నాకు ఈరోజు తృప్తిగా ఇక్కడ తృప్తి వచ్చింది. బాహ్య సంపదలో తృప్తి ఎలా వచ్చిందో ఇలాగ ఆధ్యాత్మిక సంపదలో కూడా నాకు చాలా ఆనందం, చాలా హాయి. ఇక్కడ చూడండి సత్సంగులందరూ కూడా ఇక్కడ వచ్చిన సత్సంగులందరూ కూడా అసలు వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ సత్సంగులందరూ నవ్వుతో ఆనందంగా కేరింతలు కొడతా హాయిగా ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనే భావనలో బ్రహ్మంగా ఉంటారు కాబట్టి ఇంకా బ్రహ్మంగా ఉన్న వాళ్ళకి ఆనందో బ్రహ్మ, బ్రహ్మం అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మం. ఇక్కడ రెండో మాట లేదు. కాబట్టి అందరూ కూడా ఆనందంగా హాయిగా ఆ బ్రహ్మంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ అందరూ ఆడి లేదు కదా, ఆనందంగానే ఉంటాం. ఇక్కడ బ్రహ్మ బొమ్మలాట అని అనుకుంటాం. సత్సంగం అంటేనే బ్రహ్మ బొమ్మలాట అనుకుంటాం, ఆట కింద ఆడుకుంటాం, పాట కింద పాడుకుంటాం. ఇక్కడ ప్రతి క్షణం పండగే, ప్రతి క్షణం సంక్రాంతి. బాహ్యంగా సంక్రాంతి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికను తెలుసుకున్నావో బాహ్యంగా సంవత్సరానికి ఒకసారి వచ్చి సంక్రాంతి. ఇక్కడ ఈ తెలుసుకున్న తర్వాత బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత ప్రతి క్షణం సంక్రాంతిలో ఉంటుంది నీ జీవితం. ఆ సంక్రాంతి అంటే ఎంత ఆనందంగా ఉంటావు మనకి అందరికీ తెలుసు. కాబట్టి ప్రతిరోజు సంక్రాంతి, ప్రతి క్షణం సంక్రాంతి. ఎప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కాదు, ఆచరించి అనుభవించినప్పుడు అనుభవ జ్ఞానం నీకు కావాలి. అనుభవించినప్పుడు తప్పకుండా నీకు అర్థమవుతుంది. ఇది బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో అందరికీ అందరూ ఇలాగే ఉంటాం. అందరూ అలా ఇంటికాడ అలాగే ఉంటారు, బయట వ్యవహారంలోనే అలాగే ఉంటారు, అన్ని చోట్ల అలాగే ఉంటారు. ఇది సత్సంగంలో మరి అలా ఎందుకు ఉంటారంటే అమ్మ అనుభవ జ్ఞానమైన గురువు కాబట్టి చక్కగా ప్రతి మాట మనకు అర్థమయ్యేలాగా ఆచరణకు అనుకూలంగా అన్ని చక్కగా చెప్తారు. మన కళ్ళెదురుకుండానే చూపిస్తారు. ఇక్కడ మనం ఒక సినిమా చూసినట్టే ఉంటుంది మన జీవితాన్ని. మన భవిష్యత్తు కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు నీవు రాబోయే భవిష్యత్తు కూడా నీకే తెలిసిపోతుంది. ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటే నీ ఆనందం నీ చేతిలోనే ఉంది, నీ హాయి నీ చేతిలోనే ఉంది, నీ జన్మరాహిత్యం నీ చేతిలోనే ఉంది. జన్మకి రాకుండా ఉండాలంటే కర్మ వల్ల జన్మ వచ్చింది. కాబట్టి కర్మ లేకుండా నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు నీకు కర్మ లేనప్పుడు జన్మ లేదు. అదే అమ్మ ఇక్కడ చెప్పింది బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం అంటే అర్థం
నాకు తెలిసి ఇదంతా నా భావనమ్మా, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇక్కడ అందరూ ఎందరో మహానుభావులు ఉంటారు, ఇక్కడ ఎన్నోళ్ళు ఇనివాళ్ళు అందరూ నాకేమి తెలియదు. కానీ అమ్మ దగ్గరికి వచ్చాక నేను ఈ తెలుసుకున్న దాన్ని, ఈ ఆనందాన్ని నేను వ్యక్తం చేస్తాను అంతే, నా అనుభూతిని వ్యక్తం చేస్తాను అంతే. కానీ ఇది నా అనుభూతి అంతే, నా అభిప్రాయం అంతే. నేను అలా ఉంటున్నాను అని చెప్పడానికి నాకు ఇది అవకాశం ఇచ్చిన అమ్మకి నాన్నకి అందరికీ కూడా నమస్కారం. నేను ఇక్కడ చూడండి, మరి బ్రహ్మార్పణం అంటే ఎప్పుడైతే ఈ దేహభావంతో చేసి అన్ని కర్మలు అని తెలిసింది, మరి కర్మలు నీకు జన్మం తెస్తాయని తెలిసింది, జన్మం తీసుకొస్తాయి, పుణ్యం పాపం కూడా జన్మం తీసుకొస్తాయని తెలిసింది. మరి కర్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేహభావన వీడాలి. మరి దేహభావన వీడితే ఏ భావన ఉండాలి? నువ్వు ఏది నిజం, ఈ దేహం దీనికి ఈ జడమైన దేహానికి ఆధారం బ్రహ్మం. ఇక్కడ నీకు ఈ శబ్దం రావటానికి బ్రహ్మం, నీవు వినటానికి బ్రహ్మం, నేను అంటానికి బ్రహ్మం, ఈ రెండింటిలో అనిపించేది అమ్మ బ్రహ్మం. ఇవన్నీ కూడా అర్థమైన తర్వాత ఓహో చేసి బ్రహ్మం, చెప్పి బ్రహ్మం, అనేది బ్రహ్మం అని ఎప్పుడైతే అర్థమైందో, ఇక్కడ ప్రతి క్షణం ఇంకా ఈ దేహభావన వీడి ఈ దేహం జడమైంది నువ్వు కాదని తెలిసిన తర్వాత, ఇది ఒక పాత్ర అని తెలిసిన తర్వాత అందరూ కూడా చక్కగా ఇది బ్రహ్మ పనిముట్టు. అమ్మ చెప్పేది ఇది బ్రహ్మ పనిముట్టురా, ఈ పనిముట్టుతోటే జన్మ లేకుండా చేసుకునే పనిముట్టు ఇది, కర్మ లేకుండా చేసుకుని జన్మ లేకుండా చేసుకునే పనిముట్టు ఇది, దేవాలయంలో చేసుకునే పనిముట్టు. ఈ దేహం దేవాలయంరా, అలా చేసుకుంటేనే నువ్వు ఈ సత్సంగంలో దేహం దేవాలయం అవుతుంది. ఇక్కడ దేవాలయం అయిన తర్వాత జీవుడే లక్షణాలు మారి, గుణాలు మారి, భావాలు మారి, ఈ జీవుడు అనుకున్నవాడే దేవుడే కూర్చుంటాడు దేవాలయంలో. ఇది అప్రమత్తంగా జరుగుతుంది. ఏంటి? విశ్వాసం నమ్ముతాడు కూర్చుంటే, చక్కగా అమ్మ చెప్పిన మాటలు వింటూ ఉంటే అందరికీ కూడా ఇది సాధ్యమే. అది అంచేత చూడండి, ఇక్కడ అమ్మ మనకి శాస్త్రం నిన్న కొంచెం చెప్పాం, మనం అనుకున్నాం కదా, ఇంకా కొంచెం చూడండి. ఇక్కడ చూడండి బ్రహ్మార్పణం. ఇక్కడ చూడండి, దేహం మనలో మోహాన్ని కలగజేస్తుందిరా సత్సంగులు. దేహం మనలో మోక్షాన్ని కలగజేస్తుందిరా. మరి మనసు మనల్ని భ్రమలో ముంచేస్తుందిరా సత్సంగులు. అమ్మ చెప్తున్నారు, దేహం మనలో మోహాన్ని కలగజేస్తుంది, మనసు మనల్ని బ్రహ్మంలో ముంచేస్తుంది. మరి ఏం చేయాలంటే అమ్మ అంటున్నారు, ఒరే జ్ఞానం సహాయంతో వాటిని దాటి నీ బ్రహ్మని స్థితికి చేరుకోవాలిరా సత్సంగులు. నువ్వు జ్ఞానం సహాయం అంటే, జ్ఞానం అంటే బ్రహ్మ భావన, జ్ఞాన సాధన. సత్సంగంలో అమ్మ చెప్పిన జ్ఞాన ప్రవాహంలో నువ్వు ఈ సంసారం అనే ప్రవాహం దాటేసి నీకు అక్కడ దొరుకుతుంది. అంటే భావన అంతా కూడా ఇక్కడ సంసారం భావన, ఇక్కడ భావన అంతా కూడా ఇక్కడ భావనలో మరి మనకి ఏమైంది? ఇక్కడ ఆ భావన మార్చుకున్నాం. ఇక్కడ భావన ఎప్పుడైతే మారిందో అంతా మారిపోయింది. మన జీవితం అంతా దేహభావన మార్చుకుంటే బ్రహ్మభావం అంటే నువ్వేమయ్యో ఆ జీవుడే దేవుడు అయ్యి జన్మకు వచ్చాం కాబట్టి జీవుడే దేవుడిగా ఇక్కడ మనం అవి తయారయ్యి ఆ నడకలో ఆ భావాలతో ఉంటున్నాం. అలా ఇవన్నీ కూడా అమ్మ మనకి చక్కగా చెప్తున్నారు. మనకి చూడండి, ఇందులో రాశారు 14వ శతాబ్దంలో శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు అన్నారంట. ఆయన ఏం చేశారు? 4 వేదాలకు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారంట. ఆయన అంత మహానుభావుడు. విద్యారణ్య భాష్యం రాశారు. వీరు ఏమన్నారంటే, ఆయన అంత మహానుభావుడు ఏమన్నారో చెప్పండి. ఏమన్నారు? తత్వజ్ఞానం కలిగితే చాలురా. ఈ తత్వజ్ఞానం ఎప్పుడైతే కలిగితే, నీకు తెలిస్తే తత్వజ్ఞానం కలిగితే చాలురా, వాడు ముక్తుడే. ఆయన ముక్తుడే అని చెప్పారమ్మ. ఆయన చూసారా అన్నారు. కానీ నేను బ్రహ్మమును అని జీవిస్తే చాలు. చూసారా, నేను బ్రహ్మమును అని నీ జీవన విధానం జీవిస్తే చాలు, వాడు జీవన్ముక్తుడే అన్నారు. అంటే నేను బ్రహ్మమునని జీవించడం అంటే ఏంటనుకుంటున్నారు?
అది ఎప్పుడైతే ఈ దేహభావన పోయి నేను బ్రహ్మని తెలుసుకుని ప్రతిదీ ఆ బ్రహ్మ భావంతో, బ్రహ్మ లక్షణాలు, బ్రహ్మ గుణాలు, బ్రహ్మ నడకలతో నువ్వు నడిచావా, అలా జీవిస్తే చాలు. మరి త్రికరణ శుద్ధితో ఉండాలి. నేను బ్రహ్మాన్ని అనుకుంటాం కాదు, ఆచరించి అనుభవించి అలా జీవన విధానం కూడా గడపాలి. అలా ఎవరైతే గడుపుతారో వాళ్ళు తప్పకుండా వాడు జీవన్ముక్తుడే అన్నారు. చూడండి, అలాంటి మహానుభావులు ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్పిన మాటలు. ఇవాళ మనం ఆచరించేది కూడా అదే. చూసారా, నేను బ్రహ్మమును అని జీవిస్తే చాలు వాడు జీవన్ముక్తుడే అన్నారు. తత్వజ్ఞానం యొక్క ఫలం, ఈ తత్వజ్ఞానం యొక్క ఫలం ఏంటనుకుంటున్నారు సత్సంగులు? విదేహముక్తి. విదేహముక్తికి ఇది విదేహముక్తి యొక్క ఇక్కడ విదేహముక్తికి దారి. విదేహముక్తి అంటే జీవించి ఉండగా జీవన్ముక్తి. మరి జీవన్ముక్తి వచ్చిన తర్వాత ఇంకేంటి? తత్వజ్ఞానం. తత్వజ్ఞానం కలిగితే చాలు ముక్తుడే. ఆ జ్ఞానం కలిగితే ముక్తుడే. కానీ తత్వజ్ఞానం యొక్క ఫలం, దాని ఫలం ఏంటి? నువ్వు ముక్తుడవుతావు, జీవించి ఉండగా ముక్తుడవుతావు, దేహం వదిలిన తర్వాత విదేహముక్తుడవుతావు. రెండు జరుగుతాయి సత్సంగులు అని చెబుతున్నాము. ఇక్కడ చూడు, పరమాత్మ కంటే వేరుగా ఏదీ లేదు. ప్రతి అణువులోనూ పరమాత్మ శక్తి అంతర్లీనంగా ఉందిరా సత్సంగులు. ఇక్కడ పరమాత్మ కంటే వేరుగా ఏదీ లేదు. ప్రతి అణువులోనూ పరమాత్మ శక్తి అంతర్లీనంగా ఉంది. చూడగలిగే శక్తి ఉంటే, నీకు చూడగలిగే శక్తి ఉంటే నీవు అన్నిటిలోనూ పరమాత్మను చూడగలవురా సత్సంగులు. చూడండి, ఇది ఎంత చూసారా? నువ్వు పరమాత్మను చూడగలిగే శక్తి ఉంటే అంతర్లీనంగా చూసారా? ఏంటది అంతర్లీనంగా అంటే ఏంటి? అంతరంగంలో. అది ఎలా చూస్తావు? ధ్యాన మనోమౌనమే నీ నిజ స్థితి. అది ధ్యానం వల్లే నీకు అది సాధ్యం అవుతుంది. ధ్యానంలో ఇక్కడ ఈ దేహం ఏంటి? ఇక్కడ ఇవన్నిటికీ ధ్యానం అంటే ఇక్కడ మనోమౌనమే ధ్యానం. మనసు ఇంద్రియాలు ఆగిపోతాయి. నువ్వు అవన్నీ ఎప్పుడైతే దేహభావన ఉండదో మనసు ఇంద్రియాలు హాయిగా అందులో లైవ్ అయిపోతాయి, సొమ్మతిల్లిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? అట్లా స్పందన లేనప్పుడు నువ్వేంటో నీకు తెలియబడుతుంది. అదే నీకు నిజ స్థితి. ధ్యానంలోనే అది జరుగుతుంది. అదేనా? ధ్యానంలోనే అది జరుగుతుంది అని చెబుతున్నారు అమ్మ. ఇక్కడ చూడండి, ఇక్కడ నీవు అన్నింటిలోనూ పరమాత్మ చూడగలవు. ఎప్పుడు అలాగా నీకు అనుభవం రావాలి. ఇక్కడ అనుకోవటం కాదు, అమ్మ చెప్పేది అదే. అనుకోవటం కాదు, ఆచరించాలి. ఆచరించినప్పుడు మనల్ని నిరీధ్యాసలో ఉంటూ ధ్యానాలతో ఉన్నప్పుడు నీకు అది అనుభవానికి వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత నీకు అంతా అర్థమవుతుంది. అంతరంగంగా చూడగలిగే శక్తి నీకు అప్పుడు వస్తుందిరా సత్సంగులు. అన్నింటిలోనూ నువ్వు ఎప్పుడైతే నువ్వు బ్రహ్మం అనుకుని బ్రహ్మంగా ఉన్నావో నీకు అన్నింటిలోనే అంతర్లీనంగా. అమ్మిందాగా చెప్పారు, ఇక్కడ ఆవిడికి ఆ మైండ్గా ఉన్న ఖాళీనే చూస్తాను అన్నారు. ఎందుకు చూస్తారు? ఆవిడికి ఈ నామరూప గుణాలు ఆవిడికి అవసరం లేదు. ఆవిడికి వాటిని చూడాలని వాటి భావన ఉండదు ఆవిడికి. అంచేత ఆ మూలాన్ని చూస్తూ ఆ మూలాలు అలా ఉండిపోతారు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ధ్యాన స్థితిలో ఉంటారమ్మ. మరి అది ఎలా సాధ్యం అంటే ఎవరికైనా సాధ్యమా? ఎవరికైనా అలా అమ్మలా చేస్తే ఎవరికైనా సాధ్యమే. అది అమ్మలా చేయాలి, అలా ఉండాలి అని చెప్తున్నారు అమ్మ. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఇక్కడ అన్నిటి చూడగలిగారు. చూడండి ఇంకేమంటున్నారు, ఇక్కడ బంగారు నగలలో చూడండి, బంగారు నగలు ఉన్నాయి కదా, ఆ బంగారు నగలలో బంగారం అక్కడ పెట్టి నగలు తీసుకెళ్ళండి అంటే అది మీకు కుదురుతుందా? కుదరదు. చూసారా? బంగారు నగలలో బంగారం అక్కడ పెట్టి నగలు తీసుకువెళ్ళమంటే కుదురుతుందా? కుదరదు కదరా సత్సంగులు అమ్మంటున్నారు. అలాగే ఈ ప్రపంచం అంతా పరమాత్మ కన్నా వేరుగా లేదు. అంచేత ఇక్కడ వస్తువుల్లో బంగారం ఎంత సహజంగా ఉంటే బంగారం ఉంటేనే వస్తువు అవుతుంది. బంగారం ఆధారమే వస్తువు. అలాగే ఈ ప్రకృతి అన్నింటికి ఆధారం బ్రహ్మం. ఆ బ్రహ్మాధారం లేకుండా ఏమీ లేదు. అప్పుడు బ్రహ్మాన్ని వదిలేసి వస్తువుని తీసుకెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు నేను నాలో ఈ ప్రాణం లేకుండా, ఈ శక్తి లేకుండా నేను శవంగా ఉండి నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారా? నువ్వేమన్నా చేయగలదువా?
అలాగే అది అది ఎవరికి సాధ్యం కాదు. అది నేను బ్రహ్మాన్ని తప్పించి నన్ను తీసుకెళ్ళమంటే ఎవరు తీసుకెళ్తారు? బంగారాన్ని తప్పించి వస్తువుని తీసుకెళ్ళమంటే ఎవరు తీసుకెళ్తారు? నేను అంతరార్థం చూడండి ఎలా ఉందో. అలాగే మనకి అర్థమయ్యేలాగా బంగారం అంటే అర్థం అవుతుందని అమ్మ అలా చెప్పించారు. మరి బంగారు వస్తువుల్లో బంగారం అక్కడ ఇచ్చేసి వస్తువు పట్టుకెళ్ళమంటే ఎలా మనకి అసాధ్యమో, అలాగే బ్రహ్మాన్ని తప్పించి ఇంక ఈ జీవుల్లో ఉన్న బ్రహ్మాన్ని పక్కన తప్పించి జీవులు తీసుకెళ్ళాలంటే నీకు ఎలా సాధ్యమా? కాదు. అలాగే అది వేరుగా లేదు. ఇక్కడ చూసారా పరమాత్మ అంటే అలా కుదరదు కాబట్టి, అలాగే ఈ ప్రపంచం పరమాత్మ కన్నా వేరుగా లేదు, ఉన్నది పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నట్లయితే ఏకాత్మ భావంతో అందరినీ సమదృష్టితో చూడటం జరుగుతుంది. సత్సంగులు తప్పకుండా అందరూ చూస్తాం. అప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహం కలిగి పరమాత్మకి నీకు పరమాత్మ అప్పుడు ఏం చేస్తాడంటే నీకు ఆ తపంతో అలా ఉంటావు కదా అని చేసేటప్పుడు నీకు ఒక సద్గురువుని చూపిస్తాడు. ఆ సద్గురువు సంపూర్ణ జ్ఞానాన్ని నీకు అందిస్తాడు. ఆ జ్ఞానంతో జీవించడం వల్ల ఈ జన్మలోనే నీకు జన్మరాహిత్యం అంటే మోక్షం విడుదల అవుతుంది, జన్మరాహిత్యం అవుతుంది అని చెప్తారు. ఇక్కడ చూడండి అన్నీ కూడా మనం ఒక ఉదాహరణగా వాడు చెప్పారు. చూడండి అమ్మంటున్నారు. ఇక్కడ చూడండి ఒక ఉదాహరణగా ఒకటి ఇది బాగా ఏంటండి. ఇక్కడ బోరా కుంభ అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. బోరా కుంభ అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతడు పాండురంగ భక్తుడు. ఆయన పాండురంగ భక్తుడు. ఒకసారి బోరా కుంభ ఏం చేశాడంటే భక్తులను జ్ఞానులను తన గృహానికి భోజనానికి ఆహ్వానించాడు. అక్కడ భోజనానికి అందరూ వచ్చారు, అందరూ భోజనం చేశారు. ఆ తర్వాత అందులో జ్ఞానేశ్వర్ మహారాజ్ అనే గొప్ప భక్తుడు ఏమండి అక్కడ ఏమండి గోరా కుంభ గారు మీరు కుమ్మరివారు కనుక ఏ కుండ కట్టిదో ఏ కుండ ఓటుదో మీకు బాగా తెలుసు కదా. మరి కుమ్మరి అంతే కదా, ఏది ఓటు ఏది కట్టిదో మీకు ఆటోమేటిక్ ఎలా కొడితే చెప్పేస్తాడు కదా. అంచేత ఆయన ఏమన్నాడంటే జ్ఞానేశ్వర మహారాజ్ ఆయన గొప్ప భక్తుడు. ఆయనే గొప్ప భక్తుడు ఏమండో గోరా కుంభ గారు మీరు కుమ్మరివారు కనుక ఏ కుండ కట్టిదో ఏ కుండ ఓటిదో మీకు బాగా తెలుసు. ఈ వచ్చిన శరీరాల్లో ఏది గట్టిదో ఏది ఓటిదో చెప్పండి అన్నారు. ఈ శరీరాలు కూడా అలా మీరు చూసి మీరు కుండని చెప్పినట్టే ఏది గట్టిదో ఏది ఓటికుండో చెప్పండి అన్నారు. మీ ఆజ్ఞను అప్పుడు ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన ఏం చేశారు, అలాగే సార్ మీ ఆజ్ఞను శిరస వహించి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని ఒక కొయ్య ముక్కను తీసుకుని వచ్చి ఒక కొయ్య ముక్కను తెచ్చాడు. ఆయన గోరా కుంభ తెచ్చి వచ్చిన వారిపై ఒక్కొక్క దెబ్బ వేస్తున్నాడు. జ్ఞానికి చూడండి, జ్ఞానికి దేహదృష్టి ఉండదు కదా. ఇక్కడ బ్రహ్మజ్ఞానికి ఈ దేహభావం ఉండదు కదా, దేహదృష్టి ఉండదు కదా. కనుక జ్ఞానికి దేహదృష్టి ఉండదు కనుక కొయ్యతో కొడుతున్నా కదలలేడు మెదలలేడు. కొయ్యతో కొడుతున్నా ఆయన కదలలేదు మెదలలేదు, జ్ఞాని కాబట్టి. కానీ ఒకడు మాత్రం అతన్ని కొడుతుంటే ఆయన అన్నాడు నన్ను ఎందుకు కొడుతున్నావు అన్నాడు అని అడిగాడు. వెంటనే గోరా కుంభ అన్నాడు ఇది ఓటుకుండ సార్ అన్నాడు. ఇది ఓటుకుండ అనేటప్పటికీ అందరూ నవ్వేశారు. అతడే నామదేవుడు. అతని పేరేంటి? ఆ నామదేవుడు అనేవాడు నన్ను ఎందుకు కొట్టావన్నాడు. అంతే వెంటనే గోరా కుంభ ఏమన్నాడు, ఇతడు అవుటికుండ అన్నాడు, ఓటుకుండ అన్నాడు. అంటే వెంటనే అతడే అందరూ నవ్వేశారు. అతడే నామదేవుడు, అతడు మహాభక్తుడు, పాండురంగ భక్తుడు. ఇంకా వెంటనే పాండురంగంతో ఆయన డైరెక్ట్గా మాట్లాడతాడు. ఆయనకి అంత శక్తి అంత మమేకం అవుతాడు పాండురంగ భక్తుడు. ఘోర అవమానం జరిగింది. లేచి తన ఇష్టదైవమైన చూడండి పాండురంగని గుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుని జరిగిందంతా చెప్పాడు. నన్ను ఓటుకుండా అన్నాడు ఘోర అని చెప్పాడు. ఘోర ఓటుకుండా అని చెప్పేటప్పటికి ఇంకా నామదేవా ఎవడు పాండురంగన్ అన్నాడు, నామదేవా నీవు నా భక్తుడివే కానీ జ్ఞానం నీకు ఇంకా రాలేదు. అది
చూసారా భక్తికి జ్ఞానానికి అంత తేడా. చూడండి ఆయన ఏమన్నారు, ఎవరో పాండురంగుడు ఏమన్నాడు, నామదేవా నీవు నా భక్తుడివే కానీ జ్ఞానం ఇంకా నీకు రాలేదు, అందుకని నీవు ఓటుకుండవే అన్నాడు. చూడండి జ్ఞానం ఎంత గొప్పదో, భక్తి కన్నా జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నారు. ఇక్కడ ఆ స్వామి మీరు కూడా నన్ను ఇలా అంటున్నారా, మరి ఎలా స్వామి ఇప్పుడు నన్ను ఎలా చేయమంటారు, ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు అని అడిగాడు. సరే నామదేవా, ఎవడు పాండురంగుడు అంటున్నాడు. చూడండి నామదేవా నీవు నా భక్తుడివే కానీ జ్ఞానం నీకు ఇంకా రాలేదు, ఆ జ్ఞానమే పరాకాష్ట, అది అర్థం చేసుకుంటారని ఇది చెప్పిస్తున్నారు అమ్మ. అందుకని నీవు ఓటుకుండవే అన్నాడు. జ్ఞానం నీకు రాలేదు కాబట్టి, లేదు కాబట్టి అందుకని నీవు ఓటుకుండవే అన్నాడు. స్వామి మీరు కూడా ఎలా నన్ను అంటున్నారా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడు. ఇక్కడికి కొంత దూరంలో పక్క గ్రామంలో విఠోబా అనే ఒక గురువు గారు ఉన్నారు. చూసారా, విఠోబా అనే ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు దగ్గరికి వెళ్ళు, నువ్వు గట్టి గుండవు అవుతావురా అన్నారు. అవుతావు అన్నారంట. పాండురంగుడు డైరెక్ట్ గా విఠోబావా అనే గురువు గారి దగ్గర ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వు తప్పకుండా ఇక్కడ గట్టి గుండవు అవుతావు అన్నారు. పరుగున విఠోబా వద్దకు వెళ్ళాడు. ఎవరు, నామదేవుడు. వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆయన ఎక్కడుంటారని ఎంక్వైరీ చేశాడు. చేయగా గుళ్ళో ఉన్నట్లు తెలిసింది. ఒక గుళ్ళో ఆయన గుళ్ళో శివలింగంపై కాళ్ళు పెట్టి నిద్రపోతున్నాడు. నిద్రపోతుండగా చూశాడు, చాలా కోపం వచ్చింది. నామదేవుడికి చాలా కోపం వచ్చింది. స్వామి దేవుడిపై కాళ్ళు పెట్టుకోవడం ఏంటి, పెట్టుకుంటారేంటి, తీసేయండి అపచారం అన్నాడు. సరే ఇక్కడ లావుదేవుడు ఏమన్నాడు, ఆ గురువు గారు విఠోబాను చూసి స్వామి దేవుడిపై కాళ్ళు పెట్టుకుంటారేంటి, తీసేయండి అపచారం అన్నాడు. నాయన నాకు ఓపిక తక్కువగా ఉందిరా, నాకు ఓపిక తక్కువగా ఉంది, నా కాళ్ళు తీసి శివలింగం లేని చోట పెట్టు అన్నాడు. నా కాళ్ళు నువ్వే తీసి, నేను ఓపిక లేదు నా కాళ్ళు తీసుకోవడానికి, నువ్వే నా కాళ్ళు తీసి శివలింగం లేని చోట పెట్టు అన్నాడు. ముందుగా కాళ్ళు పట్టుకోవడానికి సంశయించాడు. ఎవరు, నామదేవుడు ముందుగా కాళ్ళు పట్టుకోవడానికి సంశయించాడు. అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాడు, అయ్యో ఈయనే కదా నా గురువుగా స్వీకరించాలనుకుంటున్నాను, కాబట్టి నాకు కాళ్ళు పట్టుకున్నా ఆయన గురువు కాబట్టి పర్వాలేదు అని సరే అనుకుని కాళ్ళు ఎత్తి పక్కకు పెడుతుంటే అక్కడ ఒక శివలింగం ప్రత్యక్షమైంది. కాళ్ళు పట్టుకుని ఆయన పక్క పెడితే అక్కడ శివలింగం అక్కడ ప్రత్యక్షమైంది. ఇక్కడ అటు ఇటు 2 సార్లు 3 సార్లు ఆయన కాళ్ళు అటు ఇటు తిప్పాడు, అయినా కాళ్ళ కిందకి శివలింగాలు వస్తూనే ఉన్నాయి. చూసారా, ఇక్కడ ఎటు చూసినా కాళ్ళు ఇక్కడ ఆ శివలింగాలు వస్తూనే ఉన్నాయి. ఆయన్ని చూస్తే మళ్ళీ ఏం చూసి ఆయన వంక చూశాడు, ఆయన కూడా శివలింగంగా కనిపించాడు. అప్పుడు మళ్ళీ ఆయన తనను చూసుకున్నాడు, తాను శివలింగంలా కనిపించాడు. ఆలయం పైభాగాన్ని చూశాడు, అక్కడ కూడా శివలింగమే దర్శనమిచ్చింది. అప్పుడు జ్ఞానోదయం అయింది. ఏమైంది చూసారా, ఆయన ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంకా శివలింగం కింద కనబడుతుంది ఆయనకి. అప్పుడు జ్ఞానోదయం అయింది. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు అని తెలిసింది నామదేవుడికి. చూసారా, ఇక్కడ చూడండి ఎంత బాగా ఆయన శివలింగం ఆయన చూడండి, ఆయన్ని చూస్తే ఎవరిని, ఆ విఠోబాను చూస్తే ఆయన శివలింగంగా కనిపించాడు. మళ్ళీ తనను చూసుకుంటే తాను శివలింగంగా కనపడ్డాడు. ఇక్కడ అన్ని కూడా ఆలయం పైభాగం చూస్తే అది శివలింగంగానే దర్శనం ఇచ్చింది. ఇంకా ఆయనకి అప్పుడు జ్ఞానోదయమైంది. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు అని తెలిసింది. వెంటనే నిన్ను పాండురంగుడు పంపాడే అన్నారు. ఇక్కడ నిన్ను పాండురంగుడు పంపాడు కదా అన్నాడు ఆయన. సరే అని మంత్రోపదేశం చేసి సాధన చేసుకోమన్నాడు గురువు గారికి. అప్పుడు వెంటనే నామదేవుడు గురువు గారికి నమస్కరించి పండరీపురం దగ్గర ఒక కుటీరం వేసుకొని సాధనలో నిమగ్నమయ్యాడు.
నామదేవుడు ఇలా ఉండగా ఒకసారి చూడండి, అన్నీ కూడా మనకి జ్ఞానం అంటే ఏంటి, నీకు అన్నీ తెలుసుకోవడానికి ఇవన్నీ ఇవన్నీ మనకి ఉపకారం. అంటే ఇక్కడ సంశయాలు లేకుండా పోతాయని చెప్తున్నారు అమ్మ, ఇవన్నీ చెప్తున్నారు. అంచేత నామదేవుడు గృహానికి వచ్చి ఇక్కడ చూడండి ఇలా ఉండగా ఒకసారి పాండురంగడు నామదేవుడు గృహానికి వచ్చి నామదేవుడు అంటున్నాడు, ఏవయ్యా నువ్వు గుడికి రావటం లేదేంటి, గుడిని శుభ్రం చేసేవాడివి కదా, పూలతో అలంకరించేవాడివి కదా, పూజ చేసేవాడివి కదా, జలంతో అభిషేకం చేసేవాడివి, ఎందుకు రావటం లేదు అన్నాడు. అప్పుడు నామదేవుడు అన్నాడు, ఇది వరకు దేవాలయానికి వస్తేనే మీకు సేవ చేశాను అనుకునేవాణ్ణి స్వామి, ఇప్పుడు ఎవరిని చూసినా వారిలో మీరే నాకు కనిపిస్తున్నారు, వారికి సేవ చేస్తే మీకు సేవ చేసినట్లుగా భావిస్తున్నాను అన్నాడు. చూసారా, చాలా బాగుంది నామదేవా, నువ్వు ఇప్పుడు గట్టిగుండవయ్యావు అని ఆశీర్వదించాడు పాండురంగడు. వెళ్ళిపోయాడు. చూడండి అలా వెళ్ళిపోయి కొంతకాలం అయ్యింది. మళ్ళీ భగవంతుడు అంటే ఇక్కడ పాండురంగడు నామదేవుని పరీక్షించాలనుకున్నాడు. నామదేవుడు ఒక జొన్న రొట్టెను ఎదురుగా పెట్టుకుని కళ్ళు మూసుకొని బ్రహ్మార్పణం అని కళ్ళు తెరిసేలోగా ఆ రొట్టెను ఒక కుక్క ఆ రొట్టెను పట్టుకొని పోయింది. కుక్కను వెనకాలే నామదేవుడు పాండురంగా అంటూ పరిగెత్తాడు. చివరికి ఆ కుక్కను పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. కుక్క నోట్లో ఉన్న రొట్టెను తీశాడు. ఆ భార్యని పిలిచి ఏమన్నాడు, నెయ్యి తెమ్మన్నాడు. ఆ రొట్టె ముక్కను నేతిలో ముంచి ఇక్కడ ప్రేమతో ఏమంటున్నాడు, పాండురంగా తిను అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ కుక్కలో కూడా ఆయన పాండురంగం చూస్తున్నాడు. చూసారా ఎంత ఆయనకి ఎలా అభిషేకమైపోయాడు అని ఎంతో ప్రేమగా తినిపించాడు. వెంటనే కుక్క రూపంలో ఉన్న పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు. అసలైన భక్తుడు నీవేనని ఆశీర్వదించాడు. ఇక్కడ చూడండి, అన్నీ కూడా మనం ఏం తెలుసుకోవాలంటే అన్ని త్రికరణ శుద్ధితో చేసినప్పుడు అన్నీ కూడా నీకు భగవద్ధార్పణంగా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ ప్రపంచం ఒక ఆట స్థలం రాసత్సంగులు, ఈ ప్రపంచంతో ఒక ఆట స్థలం. బ్రహ్మంగా జ్ఞానయుక్తితో ఆట ఆడు, ఆట నిజమని భ్రమించకు. అమ్మ చెప్పారు ఇందాక, ఇదంతా ఒక ఆట కింద ఉండాలి, ఆటపాట కింద ఉండాలి, ఇది నిజం అనుకోకూడదు అని చెప్పారు. అది బ్రహ్మంగా జ్ఞానయుక్తితో ఆట ఆడు, ఆట నిజమని భ్రమించకు. దేహం నేనుతో ఆట ఆడేవాడిని ప్రపంచం బంధిస్తుంది రా సత్సంగులు. ఈ దేహభావంతో ఈ దేహం నేను అనుకునే వాడికి ఏం చెప్తుంది, ప్రపంచం నేను నాదే బంధాల్లో చిక్కుపోతాడు, బంధించేస్తుంది. బ్రహ్మం నేనుతో ఆట ఆడేవాడికి ఇంకేమి ప్రపంచం బంధించలేదు. చూసారా, ఇది అన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగానికి తప్పకుండా మీరు బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఇవన్నీ క్షుణ్ణంగా A to Z సత్సంగం అన్నీ తెలియబడతాయి. దేహ ధర్మాలు, బ్రహ్మ ధర్మం, బ్రహ్మంగా ఉండాలంటే ఏంటి, దేహభావన అంటే ఏంటి, బ్రహ్మభావన అంటే ఏంటి, దేహభావన వల్ల ఏమవుతుంది, బ్రహ్మభావన అంటే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ బ్రహ్మభావనగా బ్రహ్మార్పణంగా ఉంటే నీకు జన్మరాహిత్యమే రా సత్సంగులు అని చెప్తారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అమ్మ మనకి అవలేలుగా మంచినీళ్ళు తాగినట్టు చెప్పారు. ఇవన్నీ కూడా చూడండి, మరి ఇవన్నీ కూడా బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో మనం అన్ని తెలుసుకున్నాం, ఆచరించి అనుభవిస్తున్నాం. ఇక్కడ ఎన్ని శాస్త్రాలు సత్సంగులు, మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంతమంది గురువులు బోధించినా స్వ అనుభవం లేనిసో, నీకు స్వ అనుభవం లేనిసో అజ్ఞానం నశించదురా. నువ్వు అక్కడ అజ్ఞానం ఎందుకు నశించదు, స్వానుభవం లేకపోతే నీకు. ఇక్కడ ఏమంటున్నారు, బొమ్మలోని దీపం వల్ల చీకటిపోతుందా,
ఇక్కడ బొమ్మలో దీపం ఉంది, ఆ దీపం పెడితే మనకి లైట్ వస్తుంది, వెలుగుతుందా? అలాగే విన్నంత మాత్రాన నీకేమీ రాదు, అది ఆచరించి అనుభవించాలి. అనుభవించినప్పుడు నీకు అది అర్థమవుతుంది. ఆ జ్ఞాన జ్యోతి అప్పుడు వెలుగుతుంది. జ్ఞాన జ్యోతి అనేది అప్పుడు నీకు వెలిగి నువ్వే అది అఖండ జ్యోతి అయిపోతావు. అలాగే బొమ్మ జ్యోతి అంటే ఇది ఇంతవరకే ఇంతం కాదు, ఆచరించాలి, అనుభవించాలి. అనుభవించినప్పుడు అదే నువ్వు అవుతావు. ఇది అమ్మ మనకి ప్రతిక్షణం చెప్పి మాట ఇదే. ఇక్కడ అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ 100% మనకి అన్ని తెలియజేసి అన్ని ఆచరించి అనుభవించారు కాబట్టి మనకి అవన్నీ మనం చెప్తా ఉంటే మనం అవలేదుగా దాన్ని అనుభవిస్తున్నాం, ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత సంశయాలు కానీ, భ్రమ కానీ, భ్రాంతి కానీ, పాత్ర డ్యూటీలో చక్కగా ఎలా చేసుకోవాలో, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, యథార్థం తెలుసుకుంటాం. బ్రహ్మంలో బ్రహ్మంగా హాయిగా ఆనందంగా బ్రహ్మార్పణ భావంతో ఈ బ్రహ్మ సత్సంగంలో ప్రతి ఓళ్ళు కూడా జన్మరాశి గోలుగా ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో నీకు అసలు ఏమి ఎదురవచ్చాయి, ఏమొస్తాయి అన్నీ కూడా తెలుసుకుని ఇంకా ఒకటి NH5లో నువ్వు ప్రయాణం ఎలా ఉంటుందో అలాగా అమ్మ సత్సంగానికి వచ్చి బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మన అందరూ కూడా ఇందులో జన్మరాహిత్యం చేసుకునే అవకాశం అందరికీ ఉంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మ అందరూ ఇది నేర్చుకుని అందరూ తరించాలని అమ్మ కోరిక. చూడండి చాలా సంతోషం. నిన్న అమ్మ చెప్పిన మాటకి అందరూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ అమ్మ అల్లూరి బ్రహ్మంలో చేసుకున్నారు, మంచిదే. కానీ H1 న్యూస్ ఛానల్, H1 న్యూస్ డివోషన్ అని అది ప్రత్యేకంగా అమ్మ మనకి బ్రహ్మం ఛానల్ అమ్మది. ఇప్పుడు అది పర్వాలేదు, ఇది కూడా చూడండి, అందులో కూడా ఇవి వస్తాయి. కానీ H1 న్యూస్ ఛానల్ డివోషన్ అన్నది ఒక అమ్మయ్యే వస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా అమ్మ గురించి ఆయన పెట్టారు. ఇది అని చేత దయచేసి అది పర్వాలేదు, దీంట్లో కూడా మీరు అదే దీని లింక్ కూడా కొట్టి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ఇక్కడ అమ్మ మీకు అందరికీ సత్సంగులు అందరికీ చెప్పమన్నారు. ఇది మీకు చాలా సంతోషం అమ్మ. చాలా శ్రద్ధగా అమ్మ మాట విని చాలా శ్రద్ధగా అవన్నీ చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ అందరికీ ఆనందాన్ని పంచాలని అమ్మ కోరిక. మీరందరూ ఒకరు చేస్తే కాదు ఇది. ఇక్కడ రాముడు వారధి కట్టినట్టు ఉడత కూడా సాయం చేసింది, మరి ఉడతకు కూడా గుర్తింపు వచ్చింది. అలాగే మనం ఉడతలాగా దీనికి బ్రహ్మజ్ఞానానికి ఉడతలా మనం అందరూ సాయం చేసి అందరికీ ఇది అందించాలని అమ్మ మనందరినీ కోరిన అమ్మ నాన్న కోరిక. ఇది చక్కగా అందరూ చేసుకోవాలి, అందరూ ఇది మనం అందించాలని అందరూ అనుకున్నాం. అందరూ చేద్దాం. బ్రహ్మార్పణ. అక్కడ బయటపడి ఆత్మస్వరూపం అంటే ఏదో లేదు, మనం అందరూనే మనం అందరం పరమాత్మస్వరూపం. అవును, విడిగా ఏమీ లేదు. ఎందువల్లంటే ఆకారాలు వేరేనా, అందరూ ఒకే చైతన్యం. ఈ నోటంతా పలికింది అది, ఆ నోటంతా పలికింది అంతా పరమాత్మ. పరమాత్మే మనం అందరం కూడా ఉన్నది అదే అని తెలుసుకున్నాం కాబట్టి చక్కగా మనం అందరం కూడా ఈ జన్మలోనే చరితార్థం చేసుకున్నప్పుడే జన్మరాహిత్యం జీవం అద్భుతం. ఈ పేర్లు ఎంతో ఈజీ అమ్మా రామకృష్ణ. జీవముక్తి ఎంతో ఈజీ.
మిగిలిన పనులే కష్టం. ఒకటి ఆలోచించాలి, ఒక గొడవ ఏదైనా తయారు చేయాలంటే ఎంత గొడవ చెప్పు. మామూలు వాడు అదే జ్ఞానికి ఏదైనా ఉంటుందా? అలాగే మామూలు పనైనా అలాగే ఉంటుంది, దేహం పనులైనా అలాగే ఉంటుంది. ఏమి ఉండదు, లోపల ఏ తాపటం ఉండదమ్మా. ఇంకా అలా జరిగిపోతూ ఉంటాయి. అన్నీ బ్రహ్మం కాదు ఏముందమ్మా. మనం అని కాదు కదా, బ్రహ్మం చేస్తాను కదా. నువ్వు హెచ్ఎన్ న్యూస్ డివోషనల్లో నేను బ్రహ్మం టీవీగా పెట్టినా, నువ్వేంటి ట్రాన్స్ ఏదో అన్నావు. నేను ఇన్స్టా కాదు, సారీ, టెలిగ్రామ్. అదే మన వాట్సాప్ బదులు టెలిగ్రామ్ లో మనం ఇవన్నీ చూసుకుంటాం. టెలిగ్రామ్ నేను పంపుతాను, లింక్ పంపి చెప్తాను. ఎందువల్లంటే మన దేశం కాదా ఇది. టెలిగ్రామ్ అనేది మన బిఎస్ఎన్ఎల్, మన ఇండియాదే. టెలిగ్రామ్ అంటే మనది, ఇండియా వాళ్ళు. అందు గురించి మన ఇండియా వాళ్ళదే పెట్టు. బ్రహ్మలాగా వాట్సాప్ ప్లేస్ లో టెలిగ్రామ్ ను పెడదాం. ఎందువల్లంటేనమ్మా మన ఇండియాదైతే మనకి ఉంటుంది కదా. అప్పుడు జూము ఎవరితో ఏయో అప్పుడు చెప్పేవారు. అలాగా మనదైతే మనకి ఎప్పుడు స్టాండర్డ్ కదా. పెట్టమ్మా టెలిగ్రామ్ పెట్టమ్మా. బ్రహ్మే నీ ద్వారా అన్ని చేస్తాము. బ్రహ్మే మరి చంటి ద్వారా మాట్లాడుతాం. బ్రహ్మే ఈ దేహం ద్వారా మాట్లాడుతాం. అందరు సహాయమమ్మా, ఒకటి కాదు. నిన్న 100 పెట్టింది సౌజన్యాన్ని పాప, పెద్ద చదువు. మరి వారి ద్వారా అంతమంది, ఆళ్ళ ద్వారా ఇంకా 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 అమ్మా. ఒక విత్తనం వేస్తాం, సరైన విత్తనం. ఆ విత్తనం ద్వారా చూడు మొక్క, చెట్టు, ఇదిగో వృక్షం అయిపోయి ఇది 100 ఏళ్ళంట ఈ మామిడి చెట్టు. మనది ఒకసారి ఇలా చూపించు. మన వాతావరణానికి తెలియదు కదా, ఇలా చూపించు ఒకసారి. ఇంకా అంతే. ఈ వాతావరణంలో మనం ఉన్నామంటే ఎంత ఎలా ఉన్నామో అంతేనా. చూడు మరి అది వృక్షం ఇది ఎలాగా మనం ఏ వాతావరణంలో ఉన్నాము. మనకి పాఠాలన్నీ ప్రకృతి నేర్పుతాము. చక్కగా దీంతో స్నేహం సార్. పిండ బ్రహ్మాండంతో నేనే అన్నదానికి ఇంక ఇదో వాక్కు వినిపిస్తుంది. ఇక్కడ చక్కగా ఇలా ఉండిపోతాం. మళ్ళీ పెట్టేసిపోయారు. ఇంక ఇలాగా ఇంక ఇద్దరా ఇలాగా ఎటు చూసినా ఏజీవైనా తాను తప్ప రెండవది లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. నీకు సాక్షాత్తు మనకి బ్రహ్మం ఈ ప్రకృతి ద్వారా ఎన్ని నేర్పుతాను, ఎన్ని ఔషధాలు ఉన్నాయి ఈ ప్రకృతిలో ఉన్నా. మరి చూడు, మరి ఈ వృక్షాలకి, ఈ చెట్లు, ఈ ఆకులు ఇవన్నీ ఎంత ఉపయోగపడుతున్నారా. అలా గాలి, నీరు ఎంత ఉపయోగపడుతుంది, గాలి ఎంత ఉపయోగపడుతుంది. అసలు పంచభూతాలు మనకి ఎంత సహాయం చేస్తున్నారు. సమదృష్టితో సమంగా చూస్తున్నాయా లేదా మనకి. అటువంటిది మనం ఆ పరమాత్మకి ఇలా చూస్తూ పరమాత్మే అన్న భావంతో నాకు రోజు వాకింగ్ ఇస్తారా ఇంకా అలా చూస్తూ ఉంటాను. ఇక ఎంటున్నారా ఇలాగ ఇంట్లో ఉన్నసేపు ఇంట్లో, బయట ఉన్నసేపు ఇలా చూసుకుంటా ఎవరు చూస్తున్నాను. నన్ను నేనే అంతా అన్నీ తానుగా, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండా పిండ బ్రహ్మాండం అంత నేనే. నేను లేని చూడలేదు. నేను వాక్కులు వచ్చినందుకు ఎటు చూసినా నేనేగా పొందాను. నేనే అంతా ఎంత హాయమ్మా. శ్రీగు భావనలు రావమ్మా. ఉన్నదంతా భాగ్యమే, బ్రహ్మ భాగ్యమే. బ్రహ్మంగా ఉంటున్నాం, అంతా భాగ్యమే.
అదృష్టం అంటే ఏంటి? ఇలాగా పుట్టేమో అంటే ఈ బ్రహ్మాదృష్టంతో బ్రహ్మానుగ్రహంతో ఉంటున్నాం, ఇదే అదృష్టం. జీవన విధానంలో ఈ అదృష్టం దురదృష్టం దురదృష్టం అదృష్టం అవుతారా? తారుమార్లు అవుతాయి. ఇంకా దీనికి ఏమీ మారలేదు కదా. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండవద్దు అన్న భావంతో అలా నిత్య స్థితిలో ఉండటమే. సో సంకల్పం రాదురా. నువ్వేం మాట్లాడితే ఆ మాట అలాగేనమ్మా అంటానా లేదా? ఎందువలన? పరమాత్మే నీ నోటంతా మాట్లాడింది, పరమాత్మే చేయింతోంది, నాకేం పని అనుకుని అలా నిశ్చలంగా ఉంటుంది. ఇవన్నీ ఇలా జరుగుతాయని మనం ఏమన్నా ఊహించామా? మనకు ఏదైనా తెలుసా అంటే ఏంటి? బ్రహ్మంగా ఉంటూ ఒక్కటే తెలుసు. ఈ ఆలోచనలు ఏమీ లేక ఇదో జరిగేది జరుగుతుందిరా, జరగడానికి జరగదు. మనకెందుకమ్మా? ఉన్నది నేనే అన్నా. మరి ఆ భావంతో ఆ తత్వంతో అందరం ఉంటున్నాము. అందరికీ నమస్కారం. పిల్లలు పెద్దలు అని కాదు, అందులో ఉన్న బ్రహ్మానికి నమస్కారం. సాక్షాత్కరిస్తున్నాం, ఆత్మ దర్శనం అంటే ప్రతి ఒక్కరిని పరమాత్మ చూస్తున్నామే, అదే దర్శనం. జీవిస్తున్నాం పరమాత్మగానే. ఎందువల్ల? అందరిలో ఉన్న అనంతుడు ఆ చైతన్య స్వరూపాన్ని అలాగా చూస్తూ వింటూ మాట్లాడుతూ శరణాగతితో ఉండగలుగుతుంది, బ్రహ్మార్పణంగా మిగలగలుగుతుంది. అందరూ మహానుభావులు అందరికీ నమస్కారం. ఎందువల్ల? సంస్కారం ఉంటే కానీ జ్ఞానం తెలియదురా. ఇది వినాలంటే ఎంత జ్ఞానం ఉండాలిరా? సంస్కారవంతులై ఉంటేనే కదా జ్ఞానం తెలుసు. చక్కగా జీవన్ముక్తులు అవుతారు. చక్కగా అందరూ ఆయురారోగ్యాలతో ఉన్నంతసేపునమ్మా జీవన్ముక్తిగా మిగులుతుంది. పరమాత్మే మనం, పరమాత్మ మిగులుతుంది. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారం. తప్పుగా చదివిన ఏ విధంగా తలంచుంటుంది. ఎందువల్ల? అస్మాను దాన్ని నేను నెవరైనా బట్టి పట్టాను. ఎందుకంటే ఏది నేర్చుకున్నా వదిలేయాలి కదేంట్రా. అందు గురించి శాస్త్రం ఎంతవరకు నేను తెలుసుకుంటాను. పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉంటాను. అందు గురించి అన్నీ మంచిది. బ్రహ్మాత్మ ఇంట్లో చదవను, నేను ఈ గంటన్నర చదువుతాను. ఎందువల్లంటే ఆయన నేర్చుకుంటే